శ్మశానాల దగ్గర మనిషిని కాలేసినాక ముద్దులు మిగిలిపోతాయి కదనే, ఉమ్. ఆ ముద్దులు భుజం మీద ఎత్తుకొని ఊర్లో కూర్చోవని. ఒకరోజు నా భార్యని చంపేద్దాను. తర్వాత గొంతు మీద కాలేసి తొక్కటం మొదలుపెట్టాను. తొక్కుతూ ఉంటే ఆమె నాలుక బయటకు వస్తుంది. నా పెద్ద కొడుకు నేను పైకి ఎత్తి నాలుగేసి మీద రెడ్డుకుంటే ఆ కొడుకు కేకేశాడు. అక్ అని కేకేశాడు. అంటే పక్కన వాళ్ళు ఏమన్నారంటే వాడు చచ్చిపోయినాడు. తర్వాత ఈ బ్లేడ్ ఉందని చెప్పిన, ఈ బ్లేడు ముక్కలు ముక్కలు పళ్ళతో నవిలి అతని పైన ఊశాను. అట్లా రోడ్ల మీద చెత్త కాతికాలు ఏరుకోవటం, ఆ ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకోవటం, అవి తీసుకెళ్ళి అమ్ముకోవటం. కత్తి తీసుకుని నన్ను ఎత్తింది నరికాడైనా. ఇప్పుడు కూడా ఘాటు ఉంది. అమ్మాయిని చంపాలనుకుని పోయిన నేను కుటుంబం మొత్తం పెడితే నా 2 కాళ్ళు పైకి గట్టి రాత్రి బగులు కొట్టినారు. ఇప్పుడు కూడా నా కాళ్ళు వాసే ఉంటాయి. ఇప్పుడు కూడా చచ్చిపోతున్నారు, వీళ్ళు వ్యభిచారం చేయడానికి పోతున్నారు చర్చికని నా పక్కన వాళ్ళు కూడా చెప్పేవాడిని. అసలు మన ఇదే బైబిల్ గ్రంథం ఉంటుంది కదా, ఈ గ్రంథాన్ని చించి లోపల పేపర్లో నేలకేసి కుట్టా. ఈ గ్రంథం మీద మూత్రం పోసా. సమయం నాకు కనపడింది ఏంటంటే, ఇంతగా దూషించాను, ఇంతగా తునీకరించాను. యేసుప్రభు దేవుడు కదన్నాను, 2 కులాలకే దేవుడు అన్నాను, వాళ్ళ దేవుడు అన్నాను. ఇంతగా దూషించినా కానీ ఎందుకు నా పైన ఆయన ఇంత ప్రేమ చూపుతున్నాడు? బలిపీఠం దగ్గర బలిపీఠం నుంచి ఒక అగ్ని ఇట్లా పైకి లేచి, అగ్నిలోంచి దేవుని స్వరం నాతో వినపడుతుంది. 12 గంటల సమయంలో దేవుడు నాకు అభిషేకంతో నింపబడ్డానని. నేను దేవుని కృపచేత ప్రార్థన చేస్తుంటే దురాత్మ వెళ్ళిపోయి స్వస్థపరచబడేవాళ్ళు, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, కుటుంబాలు కట్టబడాయి, దురాత్మలు కేకలేసి వెళ్ళిపోయి, ఏళ్ళు ఇలా చూపిస్తుంటేనే దురాత్మలు పారిపోయి. ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. ఇప్పుడు మన మధ్య బ్రదర్ పీటర్ గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వందనాలు బ్రదర్. బ్రదర్ మీరు అసలు ఏ ఊరు? మాది ప్రకాశం జిల్లా బ్రదర్, త్రిపురాంతకం మండలం, సోమిపల్లి, ఒక చిన్న విలేజ్. మీ పేరేంటండి? నా పేరు మామూలుగా బాప్టిషన్ తీసుకోకముందు రామాంజనేయులు, బాప్టిషన్ తీసుకున్న తర్వాత సీమోను పేతురుగా దేవుడు పిలిచబడటం జరిగింది. ఓకే బ్రదర్, మరి మీ వ్యక్తిగత సాక్ష్యాన్ని మాతో పంచుకుంటారా? మంచిది బ్రదర్, వందనాలు. అలాగే మరి నా సాక్ష్యం వింటున్న మరి ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి ఆయన ఈ యొక్క జోషి గారి యూట్యూబ్ ఛానల్ చెప్పుటకు దేవుడు నాకు కృపనిచ్చారు. అందుని బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సంతోషమండి. నేను ఏ విధంగా ప్రభువుని తెలుసుకున్నాను, ఎలా ప్రభువులోకి వచ్చానో చెప్తాను. మాది ప్రకాశం జిల్లా అండి, త్రిపురాంతకం మండలం, సోమిపల్లి, ఒక చిన్న విలేజ్. అక్కడ నేను ఒక అన్యుల కుటుంబంలో పుట్టాను. హిందువునండి. వాస్తవం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియని వ్యక్తిని. మా పితరులకు కూడా ఒక 7-8 తరాలు ఎవరికి కూడా యేసు ప్రభు అంటే తెలియదు. మా యొక్క దైవంలను బడిన వాటిని ఆరాధిస్తూ వాటిని కొలుస్తూ ఉన్న వ్యక్తులమండి. మేము ఎంతగానో ఆరాధిస్తూ ఉండేవాళ్ళం. మా ఆచారం ప్రకారమే ఆ భక్తిలోనే నిష్టగా, గరిష్టగా ఆ దైవములు ఎంతగానో భక్తిగా పూజిస్తూ వస్తున్నవారు. మా యొక్క తాతగారికి వచ్చేసి 4 సంతానం అండి. 4 సంతానంలో పెద్ద కుమార్తె కుమారుని నేను. మా అమ్మగారిని మా నాన్నగారు మరి అసలు ఏం జరిగిందో మనకి తెలియదు, కానీ కొంతమంది అయితే చంపేసినారంటారు, కొంతమంది అయితేనేమో మందాయి చనిపోయినది అంటారు. ఏది సత్యమో ఏదో సత్యమో మనకైతే తెలియదు. నేను అప్పుడు నా వయసు 1.5 సంవత్సరాలు. దాన్ని ఎలా నేను చెప్పగలను నాకు తెలియదు కదా. అయితే మా పితృలు ఏం చెప్పావంటే, మీ అమ్మను మీ నాన్న చంపేశాడు అని నాకు చెప్పేవాళ్ళు. మా నాన్న దగ్గర ఉంటే నన్ను కూడా చంపేస్తారని మా అమ్మతో పాటు నన్ను తీసుకుని వచ్చేసారు. వచ్చేసి తల్లి లేని పిల్లోడు, తండ్రి లేడు, ఈయన ఎలాగైనా సరే గారాబంగా పెంచాలి, రేపు పొద్దున పెద్ద అయితే మాకు ఒక ముద్దన్నం పెట్టిడు, మమ్మల్ని చూసుకుంటారు, పోషిస్తాడు అని ఒక ఆశ కలిగి వాళ్ళు నన్ను పెంచడం జరిగిందండి. అయితే మా యొక్క వృత్తి ప్రకారం, మా వృత్తి ఏంటంటే అండి, మేము రజకులం. ప్రతి ఒక్క ఊర్లో రజకులు ఉంటారు కదా, అలాగే మేము కూడా మా ఊర్లో రజకులం. ప్రతి ఒక్క దైవంలో అనబడిన చోట మేము ఉండాల్సిందే. అయితే ఆ దైవం అనబడిన చోట చేస్తూనే మా దైవాలు కూడా చేసేవాళ్ళు. మాకు ఒక 5 సంవత్సరాలకు ఒకసారి ఒక కొలుపు జరిగిద్దండి. ఆ కొలుపులో ఎలాగుంటుందంటే, నదిలో పెట్టేసి ఆ నదిలో గంపలో ఆ దైవాన్ని పెట్టి ఆ దైవాన్ని తీసుకురాటకు లేత పొట్టేలను, అట్లా పోతే లేత మేకపోతులను తీసుకొచ్చి ఆ రక్తాన్ని వాడి దగ్గర కోసి ఆ దైవాన్ని తీసుకొచ్చి ఒక ముగ్గు వేసేవాళ్ళండి. ఆ ముగ్గులో పెట్టేవాళ్ళు. పెట్టిన తర్వాత మేము కూడా కత్తులు చేత పట్టుకొని ఎప్పుడు వాళ్ళు ఓకే అంటే దాన్ని కోయటానికి ఆ రక్తాన్ని చిందించి ఆ దైవం మీద వేయాలని అట్లా రెడీగా ఉండేవాళ్ళు. అది మా వృత్తి. నాకు చిన్న వయసులోనే నాకు చదువు అబ్బలేదు. పంపించారు చదువుకి. పంపించినా కానీ చదువు అనేది అబ్బక ఆ యొక్క పలకలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి యథాపక రోడ్ల మీద తిరిగేవాడిని. ఎన్నో మార్లు కొట్టారు. నువ్వన్నా చదువుకోరా బాగుపడతావు, మేము ఇలా అయిపోయినాం కదా, ఈ వృత్తి మనకు వద్దురా అనేవాళ్ళు.
అది అంతగా నాకు అబ్బలేదు. నేను తిరుగుతూ ఉండేవాడిని. ఓకే. అయితే క్రమక్రమం నా ఏజ్ పెరగటం మొదలైంది. అంటే చిన్నప్పటాంచి ఒక భయం అనేది పెట్టాలి గదండీ పెద్దవాళ్ళు. నాకు భయం పెట్టలే. ఎందుకంటే తల్లి లేని కుర్రోడు గదా! తల్లి లేని పిల్లోడు గదా! ఈయన కొడితే పాపం అనిపిచ్చి ఓకే. వాళ్ళని కొట్టేవాళ్ళు కాదు. అలా క్రమంగా పెంచుకుంటూ వస్తుండగా నా ఏజ్ పెరిగింది. 18, 19 సంవత్సరాలు రావటం జరిగింది. ఆ యొక్క ఏజ్‌లో మా తాతగారి వయసు ఉడికిపోవటం జరిగిపోయింది. అంటే తగ్గిపోతూ ఉన్నారు. హ్మ్. ఆ వృత్తిలోకి ఎవరు రావాలి మళ్ళీ నెక్స్టు? నేనే రావాలి. ఓకే. వాళ్ళు చేసిన ఆ యొక్క ఆచారం అనేది నేను తీసుకోవాలి. ఓకే. అది ఎందుకంటే కులాచారంగా వస్తూ ఉంటదనమాట. మా తాతగారు వాళ్ళ నాన్నోళ్ళు ఆయనకిచ్చినట్టు మా తాత నాకివ్వాలి. మా ఓకే. తాతగారు చెప్పారు, హ్మ్. "నేను తగ్గిపోతున్నానయ్యా. హ్మ్. ఈ వృత్తి నువ్వు తీసుకో. ఓకే. నువ్వు కూడా చెయ్యి. ఇది మన ఆచారం. హ్మ్. ఎన్నో తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయం. హ్మ్. గనుక నువ్వు తీసుకోమని" చెప్పారన్నయ్య. చెప్పిన తర్వాత నేను మా తాతయ్యతో అన్నాను, "నాకు ఈ రక్తం అంటే భయం. హ్మ్. ఇలా చూడాలంటే చాలా కష్టం." అంటే మా తాత అన్నాడు, "మాకు కూడా భయమేరా. హ్మ్. కాకపోతే ఆ రక్తం కొయ్యాలన్నా అంటే తలకాయ కోసి ఆ రక్తం మనం భయపడకుండా ఉండాలన్న ఒక మార్గం ఉందనేవాడు." హ్మ్. ఏంటంటే మా తాతగారు అందరూ అంటే ఎవరిని కించపరచాలని కాదు గానీ, హ్మ్. మా కుటుంబంలో మేమెలా ఆ యొక్క దైవంలో అనబడిన చోట ఈటిని కోసేవాళ్ళమంటే రక్తం బలి, హ్మ్. మందేసేవాళ్ళం అన్నయ్య. హ్మ్. అది కొయ్యక ముందే మందు తాగేవాళ్ళం. నాటు సారాయి గాని, హ్మ్. అట్లా పోతే మామూలు కల్లు సారాయి గాని తాగేసి ఫుల్లుగా తాగేసి ఆ మైకంలో హ్మ్. ఆ రక్తం చిందించేవాళ్ళం. అంటే ఆ యొక్క దైవం దగ్గర హ్మ్. ఎలా చేసేవాళ్ళమంటే మినిమమ్ 200, 300 పోటీలుంటాయి. హ్మ్. మేకలు కావచ్చు, పోటీలు కావచ్చు. ఒక్కోటి నలుగురు కలిసి పడేస్తారు. మా చేతిలో కత్తి ఉంటదన్నయ్య. ఇంగా తలకాయ కోసేయటం, నరికేయటం, పడేయటం. హ్మ్. నరికేయటం, పడేయటం. రక్తమంతా మా కాళ్ళ కిందే ఉండేది. హ్మ్. గిలకల దాకా రక్తం ఉంటది. రక్తపు మడుగులో ఉండేవాళ్ళం. ఆ రక్తం అట్టలట్టలు కట్టిపోద్దన్నయ్య. హ్మ్. అట్టలట్టలు కట్టిపోద్దిగా ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క అచ్చుముద్దర్లు ఆ గోడలకేసేవాళ్ళు. హ్మ్. ఇలా చేత్తో అలా రక్తం చిందించు. ఎవరన్నా సారాయి నేర్పించేది ఎవరంటే స్నేహితులు అనుకుంటారు. లేదంటే ఒక అమ్మాయిని ప్రేమించి చెడిపోయి మత్తు తాగుతున్నాడు అనుకుంటారు కదా! హ్మ్. కానీ నాకు ఫస్ట్ టైం మందు తాపింది ఎవరంటే మా తాతయ్య. హ్మ్. పెద్దాయన మందు మానుకోరని చెప్పాల్సిన ఆయన మందు తాపాడు. హ్మ్. ఆ మందు కాస్త క్రమక్రమంగా ఆ మందు కాస్త రోజు క్వార్టర్, 2 క్వార్టర్, 3 క్వార్టర్ ఒక నెల లోపల పూర్తిగా ఆలుక్కాలుకి నేను బానిసైపోయాను. హ్మ్. ఎట్లా తాగేవంటే విపరీతంగా తాగేవాడినన్నయ్య నేను. హ్మ్. ఆ తాగటం ఎలా ఉంటదంటే తాగి ఎవరిని ఎలా తిడతానో నాకే తెలీదు. ఆ తిట్టటంలో గూడా అవ్వనేది లేదు, తాత అనేది లేదు, మామ అనేది లేదు, అత్త అనేది లేదు, చిన్నమ్మ అనేది లేదు, ఎవ్వరు లేరు. హ్మ్. తాగిన మత్తులో ఏం చేస్తుంటానో నాకే తెలీదు. తాగిన మత్తులో మా ఇంట్లో కత్తులుండేయి. హ్మ్. ఎముకలు కుట్టేదొకటి, హ్మ్. తలలు నరికేదొకటి, తోలు తీసేదని ఒకటుంటాయి. 3 ఉంటాయి. హ్మ్. ఆ కత్తి తీసుకొని, చేతులు పెట్టుకొని, ఆ ఊర్లో ఉన్నవారిని బెదిరించేవాడిని. హ్మ్. ఆళ్ళు భయపడేవాళ్ళు. ఎందుకు తాగిన మత్తులో ఎవడు పొడుస్తాడో కూడా తెలీదు అని చెప్పి వాళ్ళ దగ్గరకొచ్చేవాళ్ళు కాదు. ఎవరు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. ఓకే. మా పెద్దవాళ్ళు కూడా ఆళ్ళ దగ్గరకొచ్చేవాళ్ళు కాదు. దూరంగా ఉండేవాళ్ళు. అలా తాగి నా జీవితాన్ని పతనం చేసుకుంటా. ఫస్ట్ టైమ్ మందుకు బానిసైన నేను రోజుకి ఎంత హీనంగా యేసుకున్నానో 7, 8 కోరలు తక్కువ తాగను. హ్మ్. ఫుల్లుగా తాగాల, తాగేసి ఇంటికి రావాల. అది ఏ వయసులో నుండి? అది కరెక్ట్‌గా 21 సంవత్సరంలో. హ్మ్. 21 సంవత్సరం నా వయసులో హ్మ్. మందుకు మంచి యవ్వనపాయం. ఆ తాగుడు ఎలా ఉంటదన్నయ్య నేను రూ. 10 వడ్డీలు, హ్మ్. రూ. 20 వడ్డీలు, రూ. 50కి వడ్డీలకి తెచ్చి తాగేవాడిని. హ్మ్. నోట్ రాసి ఓకే. రూ. 50 అంటే 100కి రూ. 50 ఇచ్చేవాడిని. అప్పుడు ఎంత పెరిగిద్ది వడ్డీ? హ్మ్. రూ. 1000 తెస్తే చాలా వడ్డీ పెరిగిద్ది. అలా తెచ్చి నోట్ రాసేవాడిని. ఆ నోట్లు కట్టని చేతకానప్పుడు నేనేం చేసేవాడినంటే 2, 3 రోజులు ఊర్లో కనపడేవాడిని కాదు. హ్మ్. ఆళ్ళొచ్చి ఏం చేసేవాళ్ళంటే మా తాతోళ్ళు మినబడేవాళ్ళు. మీరన్నా డబ్బులు కట్టండి. లేదా వాడు కనపడితే వాడిని చేయాల్సిన పని మేము చేస్తాం అనేటోళ్ళు. మా పెద్దవాళ్ళు భయపడి ఏదైనా చేస్తారేమో తాగిన మత్తులో ఉంటాడు గదా! హ్మ్. అని జెప్పి వాళ్ళు కట్టేసేవాళ్ళని. ఆ విధంగా విపరీతంగా తాగేవాడిని. అలా మా తాత వాళ్ళ మీద గూడా ఏం జేసేవాడంటే, "నువ్వు గనక ఇప్పుడు నాకు తాగడానికి డబ్బులియ్యకపోతే హ్మ్. మిమ్మల్ని చంపేస్తాను" అంతగా బెదిరించేవాడు. నేనెంత దుర్మార్గుడినంటే, ఎంత భయంకరమైన పాపినంటే అన్నయ్య నా జీవితం. చిన్నప్పుడు మా అమ్మ చనిపోతే ఈడు వాళ్ళతో పాటు నేను గూడా చనిపోవాలి గదా! నన్ను తీసుకొచ్చి పెంచి పెద్ద జేస్తే, పెంచి పెద్ద జేసినోళ్ళను వాళ్ళని చంపేసి, వాళ్ళ ఏలుముద్దర్లుంటాయి గదా! ఒక పేపర్ మీదేసుకొని, ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం కత్తి నేను తీసేసుకున్నాననుకో, వాళ్ళని తొందరగా చంపేసి, ఏలుముద్రేసుకొని నా పేరు రాసేసుకున్నాననుకో, హ్మ్. నేనింగా మందు తాగొచ్చు, పేకాట ఆడొచ్చు అని అంత దుర్మార్గానికి పాల్పడ్డ వ్యక్తి నేను. జాలనేది లేదు. తాగిన మత్తులో ఎవరిని కొడతానో నాకే తెలీదు. వాస్తవం చెప్పాలంటే అన్నయ్య మా ఊర్లో ఎంత భయంకరం తాగి తిరిగే వ్యక్తి ఎవరంటే రామాంజనేయులు.
నేను తాగితే ఎలా ఉంటుందంటే తాగిన కాన్నే పడిపోతా. అంతగా తాగేవాడిని. నాకు కిక్కు ఎక్కి 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 నరాలన్నీ బ్లాస్ట్ కావాలి అంతగా తాగేవాడిని. అది నా జీవితం. కొన్ని సందర్భాల్లో నేను తాగి ఎడారి ప్రాంతంలో పడిపోయాను బ్రదర్. పడిపోయిన తర్వాత నా నోట్లోకి ఈగలు పోవటం మొదలుపెట్టినాయి. ఎన్నో మార్లు అలా పడిపోయాను. పడిపోయినప్పుడు వాళ్ళు ఎన్నో మార్లు నా దగ్గరకు వచ్చి కాళ్ళు గడ్డలు పట్టుకునేవాళ్ళు. అరే మా యవ్వ అనేది మీ తాతకు మంచి పేరు ఉందిరా ఈ ఊర్లో, ఆ మంచి పేరు కాకపోతే నువ్వు తీసేస్తున్నావు. ఆయన మా తాతగారు నా దగ్గర ఏడవలేక పక్కన ఒక పక్క మూల తిరిగి ఏడిచేవాడు. ఎట్లా ఏడిచేవాడు అంటే గొల్లు ఏడిచేవాడు. ఊర్లో పోతే ఆయన తలెత్తుకోలేడు. ఎవరు తాగుతానంటే మీ మనవడే కదా, ఊరిని ఏమన్నారు అదే గబ్బులు చెప్తారంటారు కదా, అట్లా ఊరినంతా గబ్బులు చెప్పింది. వాస్తవం చెప్పండి, నేను తాగి చెడిపోతే బాగుండు, కానీ నాతో పాటు కరెక్ట్గా నలుగురు యవ్వనస్తులను చెడగొట్టి. ఇంకోటి కూడా చెప్పాలంటే క్రైస్తవులు ఉంటారు కదా, వారికి కూడా మందు దాపేవాడు నేను. ఎంత దుర్మార్గం అంటే చర్చిలకు కూడా పోనీయకుండా దాపేవాడిని ఆదివారం. నాతో పాటు అలా తిప్పుకున్నాను. అలా వాళ్ళ జీవితాలు పతనం చేసేవాడిని. మా చిన్నమ్మ అంటే మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు చిన్నోడు, వాడికి మహా అయితే 10-15 సంవత్సరాలు ఉంటాయి. ఒకడికేమో 16 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళకు కూడా నేనేం చేసేవంటే బీరు తీసుకొచ్చి, రే తాగిన అనుకో తొందర పొడుగైతావు, నువ్వు లావ్ అయిపోతావు, తొందరగా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, అమ్మాయిలు నీకు పడతారా అని చెప్పి రెచ్చగొట్టి తాపేవాడిని. అంతగా యవ్వనస్తులను చెడగొట్టాను. కరెక్ట్గా వారం రోజులుగా గంజాయి తాగటం నేర్చుకున్నాను. 1-2 అన్ని కూడా ఇంకా అక్కడే. మా పెద్దవాళ్ళు ఏమనుకున్నా అంటే వీడు ఇలా ఉంటే వీడి జీవితం అయిపోద్ది, వీడికి ఎవరు పిల్లను కూడా మా యొక్క ఊర్లో భాష చెప్పాలంటే పిల్లను కూడా ఇవ్వరు, ఊర్లో చెడిపోయిన వ్యక్తి అని చెప్పి ఇన్ని ఎట్లయినా సరే మార్చాలి. తాగితే నేను శ్మశానాల దగ్గర మనిషిని కాలేసినాక ముద్దులు మిగిలిపోతాయి కదా, ఆ ముద్దులు భుజం మీద ఎత్తుకొని ఊర్లోకి వచ్చేవాడిని. ఇంటింటికి తిరిగేవాడిని. ఇంటికి తిరిగి ఎవడు బయటికి రండి తేల్చుకుందాం, ఇదిగో తగలబెట్టినోడు ముద్దే నేను తీసుకొచ్చా, వాడొస్తాడు మీ ఇంట్లోకి అని చెప్పి భయపించేవాడిని. అట్లా ఊరంతా తిరిగాను తాగిన మొత్తం. అట్లా తిరుగుతున్న నా జీవితంలో మా యొక్క తాతగారు ఏమనుకున్నారంటే ఇది పెళ్లి చెప్తే మారిపోతాడు అని చెప్పి అబద్ధమాడి ఒక పెళ్ళి అంటారుగా, నా తాగుని పక్కన పెట్టేసి ఇట్లన్నా పెళ్లి చేస్తే మారుతాడు అని చెప్పి మా అత్త కూతుర్నే, అంటే సొంత అత్త ఏం కాదు, బంధువులు వెళ్ళి చెప్పి, అందులో మాకు ఆస్తి ఉంది కాబట్టి, వాళ్ళు ఆస్తి లేదు కాబట్టి సరే అందులో వాళ్ళకి తక్కువ తాగనండి, తాగుతానని తెలుసు కానీ మరి ఎంత తాగుతానని తెలియదు. అయితే ఎట్లా పెళ్లి చేశారు, చేసుకున్నాం, బాగానే ఉంది. మీరు నమ్ముతారో లేదో కరెక్ట్గా 2 నెలలు ముందంటే అసలు నాకు ఎట్లుంటుందో కూడా తెలియదు అంత నటించా. 2 నెలలు దాటిన తర్వాత మా ఊళ్ళో వినాయక చవితి జరుగుతుంది. అక్కడ నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక గోల్ ఉండేది, డాన్సర్ కావాలని. నాకు ఎన్టీఆర్ అంటే పెద్ద పిచ్చి. ఎన్టీఆర్ ట్యాటూలు కూడా కుట్టించుకున్నాను. నాకు ఇప్పుడు కూడా ఉన్నాయి పచ్చబొట్లు. ఈ పక్కన జై ఎన్టీఆర్ అని ఉంటుంది, ఈ పక్కన జై లవ్ కుష్ అని ఉంటుంది, ఈ పక్కన ఒక దైవం ట్యాటూ వేయబడి ఉంటుంది. వెళ్ళాను, డ్యాన్స్ చేస్తున్నాను, వాళ్ళు తాపుతున్నారు, నాడు సారాయి బీరు కళ్ళు మొత్తం తాగుతున్నాను, డ్యాన్స్ చేస్తున్నాను, రిబ్బన్ కట్టుకున్నాను, రంగు పోసుకున్నాను, ఇచ్చలు వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నాను. ఆ మత్తులు ఏం చేస్తున్నా నాకు తెలియదు. ఆ తాగిన మత్తులో చేస్తూ మా స్నేహితుడు ఏమన్నాడంటే, అరే అంజీ నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మాయిలకు చీర కట్టుకున్నావు అనుకో, మనకు డబ్బులు ఇంకా ఎక్కువ ఇస్తారా, మనం భలే తాగొచ్చు అని చెప్పినారని. నేను కరెక్ట్ టైం అప్పుడు 1-2 అయింది నైట్. నా భార్య బాగా నిద్రపోతుంది. వెళ్ళాను, లేగన్నా లేంటే లేవా నువ్వు అని చెప్పి ఆవతిని ఎగిరితాను నేను అన్నయ్య. మంచం నుంచి కింద పడింది. ఇప్పుడు అర్జెంటుగా నువ్వు నాకు చీర కట్టాలి, నీ చీర జాకెట్ నాకు కట్టాలి అని చెప్పి బెదిరించి, నువ్వు గనక కట్టకపోతే ఇప్పుడు నేను చంపేస్తా అని అట్ట బెదిరించేవాడిని. ఆమె భయపడి గడగడ వణుకుతూ నాకు చీర కట్టేది. చీర కట్టి జాకెట్ వేసిన తర్వాత బ్లేడ్ తీసుకొని మీసాలు తీసేసేవాడిని. తీసి వెళ్ళి రాత్రంతా తాగిన మత్తులో డ్యాన్స్ చేస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఆ చీర కట్టా కాబట్టి అమ్మాయిని అనుకొని ఒకడు 50, ఒకడు 100, ఒకడు 200, వాళ్ళు ఇటు ముచ్చిన వాళ్ళు కూర్చోవాళ్ళు. తెల్లారి మొత్తం తీసుకుని నేను మా స్నేహితులు పోయి తీవ్రాంతలు ఫుల్ తాగి వచ్చేవాళ్ళు. ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా చేస్తున్న నా జీవితంలో ఒకరోజు నా భార్యని చంపేద్దాం అనుకున్నా. ఎందుకండి? తాగిన మత్తులో చంపేద్దాం అనుకున్నా. ఇంకోటి నాకు ఒక అనుమానం కూడా ఉండేది. అనుమానం అంటే నేను తాగి తిరుగుతుంటే ఏం చేస్తుందో అని ఒక అనుమానం. అంటే నా మైండ్లో అనుమానం రన్ను తిరుగుతూ ఉండేది. అంటే నేను తాగిందే తప్పు, దాంతో మళ్ళీ నా భార్య మీద నాకు అనుమానం ఉండేది. ఈ ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ కొలుపులు చేస్తున్నారు, నాటకం వేస్తారు. నాటకం వేస్తున్నప్పుడు ఆ నాటకంలో ఏం జరిగిందంటే మందు ఫుల్గా తాగాను. తాగి ఇంటికి వచ్చాను. నాకు ఒకటి ఈ అనుమానం ఒకటి, అట్లా పోతే మందు తాగిన మత్తులో ఉన్నాను. వచ్చి ఇంటికి వచ్చాను. మా భార్య 1 గంట సమయం అవుతుంది. ఉంది ఆ పక్కన మూలన రోకల బండ ఉందండి. ఆ రోకల బండ తీసుకుని పోయి అన్నం పుణ్యం ఎరగదాము ఆమె తల మీద కుట్టాను.
కొట్టేశారు. కొట్టేశాను. కొట్టిన తర్వాత కింద పడిపోయింది. తర్వాత గొంతు మీద కాలేసి తొక్కటం మొదలుపెట్టాను. తొక్కుతూ ఉంటే ఆమె నాలుక బయటకు వస్తుంది. అంటే ఆమె అరవలేని స్థితి. కేకలేసి ఎవరైనా పిలుద్దామన్నా కానీ అరవలేను. ఎందుకంటే ఆ గొంతు మీద నా కాలు ఉంది. గిలగిల కొట్టుకుంటుంది. ఆ తర్వాత మా తాత మా యవ్వ చూసి పెద్ద పెద్ద కేకలేశారు ఊర్లో. మా యొక్క రామంజీ అంటే మా మనవడు వాళ్ళ భార్యను చంపుతున్నాడు. అందరు రాండి అని కేకలేసి. ఎవరిని రావడానికో భయం. ఎందుకంటే ఈరోజు వచ్చినానుకో రేపొద్దున తాగి కూడా ఇంటికి వెళ్ళిపోతా. మరి నీ కొడుకు తాగి మరి నీ వాళ్ళ భార్యను కొడుతున్నాడే. నువ్వు తాగి నీ భార్యను కొడితివే. నువ్వు మంచోడివా? నువ్వు దాక్కున్నా చెప్పు అని అనేవాడిని. అట్లా వచ్చేవాళ్ళు కదన్న. ఎవరు భయపడేవాళ్ళు. మా తాత మా యవ్వ కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే ఏదుంటే తీసుకుని కొడతాను. అంత మూర్ఖంగా జీవించేవాడిని. ఆమెను తీసుకుని బీరోకేసి గుద్దా. ఆ బీరో మొత్తం సొట్టపోయింది. ఇప్పుడు కూడా సాక్ష్యాధారంగా ఆ బీరో అలాగే ఉంది. ఆ రోజు భయపడింది నా భార్య బాగా. అప్పటికి నాకు పిల్లలు అయిపోయినారు. 2 అబ్బాయిలు, 1 పాప. నా పెద్ద కొడుకు నేను తాగిన మత్తులు అన్నయ్య పైకి ఎత్తి నాలుగేసి మీద రెడ్డి కొడితే అతడు ఒక మా కొడుకు కేకేశాడు. అక్ అని కేకేశాడు. అంటే పక్కన వాళ్ళు ఏమన్నారంటే వాడు చచ్చిపోయినాడు. సిమెంట్ రోడ్ గడి కొడితే ఎవరైనా బతుకుతారనే అందరు చంపేశాడు అన్యాయంగా కొడుకును కూడా అనుకున్నారు. కానీ వాడు చావలే. లేచి వెళ్ళిపోతున్నాడు. అంత దిగజారిపోయిన నన్ను నా భార్యంగా నాతో సంసారం చేయడానికి భయపడింది. కంపల్సరీ నన్ను చంపేస్తాడు, ఇంకా బ్రతకనేడు. ఇన్నాళ్ళు నేను చేసిన సంసారం చాలు అనుకుందేమో. వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసేసి వాళ్ళ అమ్మగారు వచ్చేసినారు. వచ్చిన తర్వాత తెల్లారినాక నన్ను అడిగారు, ఎరా రాత్రి ఎందుకు చేసినావు? ఆ తాగిన మొత్తులు ఏం చేసినావు నాకు తెలియదు కదా. నేను మళ్ళీ తాగితేనేమో సింహాన్ని, తాకపోతేనే పిల్లి, మెల్లకుండా ఏం తెలియదు నెక్కుంటుంటుంది. నేనేం చేసినా అనేవాడిని. తాకపోతేనేమో మంచోనే, తాగితే మటుకు ఏం చెప్తుంటే నాకే తెలియదు. అంతగా బానిసైపోయాను. ఆ జీవితాన్ని చాలా పతనం చేసు. ఆ రోజు మలుపు తిరిగింది నాది. ఇంకా లోతైన పాపంలోకి పోవటానికి. మా భార్య ఆ రోజు అబద్ధం ఆడింది. ఏం అబద్ధం అంటే, మా చెల్లి పెళ్లి జరుగుతుంది, నేను వెళ్ళిపోయి కరెక్ట్గా మళ్ళీ ఒక వారానికి వస్తానని వాళ్ళ అమ్మ వచ్చి తీసుకుని వెళ్ళిపోయిందని. వారం చూస్తే రాలే, ఇంటికి వెళ్ళా, రావట్లా. ఇంకా నాకు అనిపించింది, సరే నేను కొట్టాను తాగి ఇది చేశాను కదా, వెళ్ళిపోయింది. సరే పోతే పోయింది, లోకం ఏమైనా గుడ్డు పోయిందే? ఇట్లే అన్నా నా భార్యతో డైరెక్ట్ అన్నా నేను, లోకం ఏమైనా గుడ్డు పోయిందే? లోకం ఏం గుడ్డు పోలేదు కదా. నువ్వు కాకపోతే ప్రపంచంలో మత్తుకు లేరా? నువ్వు లేకపోతే పో, ఇంకొక ఆమెతో నేను సంసారం చేయగలను అని చెప్పి వచ్చి ఏరే స్త్రీతో అక్ర సంబంధం పెట్టేసుకుని, ఆమెకు భర్త ఉన్నాడు, నాకు పెళ్ళి అయిపోయింది. ఆ భర్తకి నేను రాత్రింబులు మందు దాపి ఏమతో పాపం చేసేవాడిని. అంతగా దిగజారిపోయి అతని మందు దాపడం, ఏమతో పాపం చేయటం కనుక్కోకుండా అలా చేస్తూ ఉండగా కొన్ని సందర్భాలు ఇటుకల పని అని చెప్పే కానీ ఇటుకల పనికి అందరం పోయేవాళ్ళం, నేను ఆమె అందరం పోతాం. అయితే ఆడ ఒక వ్యక్తి ఏం చేశాడంటే, వాడితో పాటు నువ్వు తిరుగుతున్నావు కదా, వాడేనా అంత గొప్పోడు, మేం కాదా అని చెప్పి ఒక మాట ఆమెను అన్నాడు. ఎవరిని? నేను ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆమెతో అక్కర సంబంధం పెట్టుకున్న ఆమెతో ఆ మాట నాకు వచ్చి చెప్పింది. ఆ మాట ఎప్పుడైతే ఆమె నాతో చెప్పిందో నా మనసులో పడిపోయింది. ఏంటిదంటే, వాడిని చంపేయాలి. కొత్త బ్లేడ్ అన్నయ్య, బ్లేడ్ తీసుకున్నా, ఎడ పెట్టుకున్న నోట్లో, కొత్త బ్లేడ్ నోట్లో పెట్టేసుకున్నా. అది నాకు అలవాటు. పెట్టేసుకొని ఒక కత్తి బొడ్లో పెట్టుకొని ఇంకా ఎప్పుడు దొరుకుతాడా అంటే ఏమి నాకు చెప్పింది కదా, ఆ రోషం నాకు పుట్టకొచ్చి ఆయన కోసం దేవుళ్ళు అట్ట మొదలుపెట్టి, అప్పుడు బట్టల కోసం త్రిపురాంతకం వెళ్ళినాం అందరం. అదే టక్కులో అంటే ఇటుకలేసే టక్కులోనే అందరం వెళ్ళిపోయినాం. ఒక 20-30 మంది ఉంటాం. అందరు కొన్నారు. ఆయన సారా తాగాడు, మేము తాగాను, ఫుల్ అయిపోయినా. నా ఆలోచన ఏముంది, ఇతడు దొరికితే వేసేయాలి అని అనుకుంటున్నాను నేను. నిజంగానే వచ్చినాడు, దగ్గరకు వచ్చినాడు. వచ్చిన తర్వాత నాకు ఇంకా తాగిన మత్తులో ఎగిరి గుండెలపైన తన్నాను. తన్నేసరికి కింద పడిపోయినాడు. ఆడ 20 మంది ఉన్నారు ట్రాక్టర్లో. పడిపోయిన వ్యక్తి 15 నిమిషాల దాకా లేలే, చనిపోయినారు అనుకున్నారు. అంతగా బలంగా తన్నాను తాగిన మత్తులో. తర్వాత ఈ బ్లేడ్ ఉందని చెప్పినా, ఈ బ్లేడు ముక్కలు పళ్ళతో నవిలి అతని పైన ఊశాను. ఈ మొఖాని పైన ఊశా. ఆ తర్వాత కత్తి తీసుకుని పొడుద్దాం దగ్గరికి పోతున్నప్పుడు నన్ను 20 మందిలో 4 పట్టుకున్నారనే. పట్టుకొని ఒకటే మాట అన్నారు, నువ్వు అతన్ని కనుక ఏదైనా చేసావు అనుకో, నువ్వు ఇంటికి వచ్చి నువ్వు చంపేస్తారా, నువ్వు మీ ఊర్లో ఉంది, నువ్వు ఒక్కడివే రజకులు, వాళ్ళందరూ ఎక్కువ, నువ్వు ఇంటికి రావద్దుగా. ఈ టక్కులోంచి వెళ్ళిపోయి ఎట్టు కట్టే వెళ్ళిపోను. నిజంగా అన్నయ్య, ఆ టక్కు నువ్వు మరి 25 స్పీడ్ పోతుంది రోడ్డు మీద. టక్కు నుంచి ఎనికి దూకి పారిపోయి 3 రోజులు తలదాచుకుని. వీళ్ళు ఇంటికి పోయిన వాళ్ళు ఊరుకుంటారా? మా ఇంటికి వెళ్ళి ఒక 20 బండ్లు వేసుకొని వాడు ఎక్కడున్నాడని ఇంట్లో అన్ని ఎతుకుతున్నారు. వాడు అగపడితే ఈ రోజు మేము వాడిని చెట్టు గట్టి కాల్చి చంపేస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను కాని రాలేదు. అట్లా 3 రోజులు అయిపోయింది. నైట్ అందరు నిద్రపోయిన తర్వాత 12 గంటల సమయంలో ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య, ఆ రోజు మా తాత ఏడిచిన ఏడుపు ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అంత పెద్దోళ్ళు నా కాళ్ళు పట్టుకున్నారు. ఎందుకు కాళ్ళు పట్టుకుంటే, సరే తాగి తిరుగుతున్నావు, వదిలేసినావు, ఇది ఎందుకురా లేనిపోయింది, నేను ఎత్తిని తెచ్చి పెట్టుకున్నావు, వాళ్ళు నిన్ను వదిలిపెడతారా, నేను చంపేస్తారా, నా మాటిను,
ఇక్కడ ఉండొద్దు నువ్వుగా, ఇదిగో ఈ 2000 డబ్బులు ఇస్తాం, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపో, మీ అత్తగారి ఊరు వెళ్ళిపో, అక్కడే అనేది బతుకుతుంది, మేము తర్వాత వస్తాం అని చెప్పినారని. చెప్పిన తర్వాత వాళ్ళు ఏడిచిన ఏడుపు అంతా ఇంత కాదు, చాలా ఏడిచినారు, చాలా దుఃఖపెట్టిన. వాస్తవంగా అయితే నా తల్లిదండ్రులు కంటే ఎక్కువ చూసిన నా అవ్వ తాతని రాత్రింబగులు ఏడిపించి మనశ్శాంతి లేదు. నేను తాగి వచ్చినానంటే వాళ్ళు పోయి పక్కింట్లో పనుకుంటారు, అంత రచ్చ. తాగిన మత్తులో ప్యాన్ కూరేసుకొని పురుగుల మందు ఆగను అట్లా చేస్తూ ఉండేవాడిని. ఆ కత్తితో నేనే పొడుచుకోను, ఇలా చేస్తున్న ఆ రోజు మా తావ మా తాత చాలా ఏడిచారు. ఆ రోజు నన్ను పంపించేశారని. ఇప్పుడు వెళ్ళిపోయి నన్ను ఒక్కరిని వెళ్ళిపోవాలి కదా, అత్తగారింటికి పోయి నా భార్యని ఎట్టు కాళ్ళు బోలు పట్టుకొని మందు మానుకొని బాగుండాలి. అట్లా పోలే. ఈ ఉంచుకున్న అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయిని ఫోన్ చేసి నువ్వు వస్తావా రావా, నువ్వు పిల్లల్ని వదిలిపెట్టేసి నాతో పాటు రా, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇంక దొరకను, ఈ రోజు కనుక వెళ్ళిపోయానంటే నేను చచ్చిపోతున్నాను వెళ్ళి. నిజంగా మరి ఆమెకి ఏమనిపించిందో తెలియదు కానీ 3 పిల్లల్ని వదిలేసి నాతో పాటు వచ్చేసింది. 3 పిల్లలు, ఆ 3 పిల్లలు వదిలేసినాం, నా 3 పిల్లలు నేను వదిలేశాను. ఇద్దరు లేచిపోయి మచిలీపట్నం నుంచి బందర్ బీచ్ ఉంది, లాస్ట్ బీచ్కి వెళ్ళిపోయినాను ట్రైన్కి. శిల్పులు తీసుకుపోయినాం, కసిన డబ్బులు తీసుకుపోయినాం. అవి ఉన్న నాళ్ళు బాగానే కొనసాగింది. తర్వాత ఎవ్వరు పని ఇవ్వలేదు, తినటానికి అన్నం లేదు, 3-4 రోజులు అన్నం లేదు. ఆ సిమెంట్ పని చేద్దామని పోతే ఎవరు పని ఇచ్చేవాళ్ళు, కొత్తోళ్ళని. అట్లా రోడ్ల మరి చెత్త కాతికాలు ఏరుకోవటం, ఆ ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకోవటం, అవి తీసుకెళ్ళి అమ్ముకోవటం. ఆమె ఏడిచేది, నా పిల్లలు మెతుకొస్తున్నారు, నాకు నేను వెళ్ళిపోతుంది. నేనేం చేసేవాడినంటే పిల్లలు మెతుకొస్తున్నారని చెప్పి ఒక క్వార్టర్ మందు తెచ్చేవాడిని. ఆ క్వార్టర్ మందు తెచ్చి 2 గ్లాసులు పెట్టి ఆమెకు మందు అలవాటు లేకపోతే నేను మందు అలవాటు చేశాను. ఇద్దరం కలిసి తాగేవాళ్ళం మందు. ఎందుకంటే కిక్కులో ఉంటే పిల్లలు మతికిరారు కదా, నాతో పాటు ఉంటుంది కదా అని మందు కూడా అలవాటు చేసేసా, కైని అలవాటు చేసేసా. అట్లా ఆమెకు మందు తాగనామకు కూడా మందు అలవాటు చేశా లేడీకి. ఆ మందు కిక్కులో పడిపోయింది. ఆమెకు పిల్లలు మతికొస్తున్నారంటే మందు అయిపోయింది. అట్లా మందు కిక్కులో అయిపోయి ఓ ఎండకు వానకు బట్టలు లేక 1 నెల రోజులు స్నానం చేసేది లేదు. ఎవరు ఇడిచి పడేసిన బట్టలు పారేస్తుంటారు కదా మూటలు, మేము చెత్తకాతికలు ఏరుకుంటాను వెనుడు ఈ బట్టలు తీసి ఆ బట్టలు వేసుకోవటం. అట్లా గడ్డం పెరిపి పిచ్చులక్క తిరగటం మొదలుపెట్టి అలా నా జీవితం పతనం చేసుకున్నాయి అన్నయ్య. నా జీవితం చాలా పతనం అయిపోయింది. నా యవ్వన కాలం మొత్తం పతనం అయిపోయింది. గొల్లంతా గొల్ల అయిపోయింది. సరిగా అన్నం ఉండేది కాదు. ఒక రోజు తింటుంటే 4-5 రోజులు అన్నం ఉండదు. ఒక ఇంటికి అడుక్కున్నామంటే మొహమాటం, అడుక్కునే ఆలోచన లేదు. ఎండ కట్టుకున్నామా ఆకలి చంపుతూ ఉంటుంది. మందు తాగి 60 కేజీలు ఉన్న వ్యక్తిని నేను 45 కేజీలకు వచ్చా, అంటే 15 కేజీలు తగ్గిపోయా. అట్లా నా రూపురేఖలు మారిపోయినాయి. అలా ఉన్న నా జీవితంలో ఒక రోజు వాళ్ళకి తెలిసింది, ఈ అమ్మాయిని ఎక్కడున్నారు వీళ్ళిద్దరే. అమ్మాయి వాళ్ళ తలుపోలు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కకు తెలిసింది, అంటే వాళ్ళ నాన్న లేడు చనిపోయినాడు. ఆ అమ్మాయి ఎక్కడంటే ఆత్మకూరు ఏరియా, రాయలసీమ. పలానా చాటీలు ఉన్నారు ఇద్దరు అని చెప్పి ఎవరు చెప్పేసినారు. నేరుగా తెలియకుండా వచ్చేసినారు వాళ్ళు. వచ్చి నేను పనుకొని నిద్రపోతున్నాను. ఒక రూమ్ ఉంటుంది కదా, అంటే జనాలు పనుకోవడానికి ఉచితంగా కడతారు గవర్నమెంట్. ఆ రూమ్లో ఉన్నాం అన్నమాట సంసారం చేస్తూ. పెళ్ళి అయితే చేసుకోలేదు కానీ అలా ఉంటుండగా వచ్చినారు. నేను పనుకోనున్నా, ఆ అమ్మాయి వచ్చినాగానే ఆ అమ్మాయి నాతో చెప్పి, ఇదిగో మా అమ్మ మా అక్క మా వాళ్ళందరూ వస్తున్నారు, నిన్ను కొడతారు, నువ్వు పారిపో అంటుంది. ఎవరు నన్ను కొట్టేదని చెప్పి మత్తులో ఉన్నాను అనమాట, తాగిన మత్తులో పనుకొని ఉన్నా. ఇట్లా చూశారు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క అందరూ వచ్చారు, వాళ్ళోళ్ళు మొత్తం కలిపి. ఆ అమ్మాయి నన్ను పారిపో, నిన్ను కొడతారు, కంపల్సరీగా చంపేస్తారని. నేను పారిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కథ మారిపోయింది అన్నయ్య. ఇంకా పిచ్చుని అయిపోయా. అన్నం అంటే తినేవాడిని కాదు, ఆలుక్కాయలు మందు, డ్రగ్స్ మందు వికారంగా అయిపోయినాయి. నా గడ్డం పెరిగి, జుట్టు పెరిగి, బట్టలు చినిగిపోయి, అడుక్కునేవారు కంటే ఇంకా హీనం, అంత శాపంలో దిగిపోయా. అలాంటి నా బ్రతుకు, అది తలుచుకుంటే ఇప్పుడు కూడా కన్నీలా. అలా నా బ్రతుకులో నేను అనుకున్నాను, పెద్దలు ఒక సామెత ఉంది, ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది, నా భార్య పోయింది తెచ్చుకుంది పోయింది, నేను బ్రతికేం చేయాలా, చచ్చిపోతే బాగుంటుంది కదా అని చెప్పి నరసరాపేట మొదటి గేట్ ఉంటుంది అన్నయ్య, నరసరాపేట దగ్గర మొదటి గేటు, అక్కడ ట్రైన్లు ఆగుతాయి. నా తలకాయ తీసుకెళ్ళి రైల్వే గేట్ మీద పెట్టి ఎంత ఏడుస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నేనైతే తాక్కునే నా అంతా నాకే ఒక పేరేపన, నీకు అన్నీ పోయినాయి కదా, నువ్వు బ్రతికేం చేస్తావు, చచ్చిపో అని నాకు లోపల ఒక పేరేపన. వెళ్ళి నా తలకాయ వరకు గేటు మీద పెట్టేసిన తర్వాత ట్రైన్ కొరకు ఎదురు చూస్తున్నాను. అప్పుడు 4 వ్యక్తులు, వాళ్ళు ఎట్లా చూశారో నన్ను చూశారు. ఆ 4 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను లేపారన్నయ్య. లేపి, నీకు ఏ బాధ వచ్చి చనిపోతున్నావు అని అడిగితే నా స్థితిని చెప్పాను.
వాళ్ళు తాగుతారు. వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళలో ఉన్న మందు నాకు పోసి అంటే పోసిన తర్వాత కొంచెం సావడు కదా! కిక్కులో ఉంటని అలా ఉండి నాకు చెప్పాడు. వాళ్ళతో పాటు నేను ఏం చేసేవాడినంటే వాళ్ళతో పాటు కలిసి పర్సులు కొట్టేసేవాడిని. వాళ్ళతో పాటు ఏమైనా మర్చిపోయా చిన్నగా పర్సులు కొట్టేసేవాడిని. ఎవడైనా తాగి పడిపోయి ఉంటాడు కదా! వాడు డబ్బులుంటాయి జేబులో. నేనేం చేసేవాడినంటే వాడు మత్తులో ఊగుతుంటాడన్నయ్య. వాడు నా బంధువు కాదు, నా చుట్టము కాదు. వాడి దగ్గర నుంచి పోయి చెయ్యేస్తా ముందు. చెయ్యేసి ఏం బావా ఇక్కడ ఎందుకున్నావు? మా అక్క ఇంటికా నీ కోసము ఎదురు చూస్తుంది. ఇక్కడే తాగి పడి ఉంటే ఎట్ట బావా అంటే జనాల మధ్య ఏం చేయాలి? కవరప్ చేసేవాడిని. మా బావ అన్నట్లుగా, నేను బామర్ది అయినట్లుగా, అక్క తీసుకురమ్మన్నట్లు కవరప్ చేసేవాడిని. చేసి వాడు మత్తులో ఉంటాడు కదా అన్నయ్య, జనాల నుంచి బయటికి తీసుకొచ్చేవాడిని. ఆడు మత్తులో ఏమైనా నిజమే బామర్ది అంటాడు, వాడికి తెలియదు అని బయటికి తీసుకొచ్చానయ్య. వాడి బట్టలు, వాడి దగ్గర ఉన్న డబ్బులు, షెల్లు ఓన్లీ కడ్డారు వరకు ఉంచేవాడిని. మొత్తం ఊల్చేవాడిని. అవి తీసుకెళ్ళి నలుగురు తాగేవాళ్ళు. ఇలా చేస్తూ ఉన్నా. ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ అమ్మాయిని చంపేసి నేను చచ్చిపోతే బాగుంటుంది అని ఒక ఆలోచన పుట్టింది. అది ఎట్లా పుట్టిందో నాకే తెలియదు. అంటే నిన్ను విడిచి వెళ్ళిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మలు వచ్చి తీసుకుపోయినారు కదా. డైరెక్ట్ ట్రైన్ ఎక్కాను, నంద్యాల పోయినాను. నంద్యాల నుంచి ఆత్మకూరు వెళ్ళి, ఆత్మకూరు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఊరి పేరు పాములపాడు, ఒక విలేజ్. అమ్మాయిని దేవుడు అట్ట మొదలుపెట్టా. ఏ కార్యక్రమం నా టార్గెట్ ఏంటి? చంపేయాలి. చంపేసి నేను కూడా చచ్చిపోవాలి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నైటు 10 అయిపోయింది, అందరూ పనుకునే సమయం. ఆ అమ్మాయి కోసం ఇంటికి వెళ్ళిపోయాను. డైరెక్ట్ వెళ్ళిపోయా. తాగిన మొత్తులో ఉన్నమాట. వెళ్ళిపోయి ఆ అమ్మాయి కోసం నువ్వు వాళ్ళ అమ్మ దగ్గర పోయి ఏమన్నంటే, మీ అమ్మాయిని అంటే తాగిన మొత్తులు డైరెక్ట్ పోయి అడుగుతున్నా వాళ్ళ ఇంటికి పోయి, మీ అమ్మాయిని పంపివా ఏదో భార్య అయినట్లుగా, పంపివా మీ అమ్మాయికి నేను ఆస్తి పెట్టి రాసియాలని, నేను మీ అమ్మాయిని ఎంతగానో చూసుకుంటే ఎట్లా తీసుకొచ్చారు నా కాంచి అని చెప్పి చేసుకుని. వాళ్ళు 4 అన్నయ్యలు ఉన్నారు అమ్మకి. 4 అన్నయ్య ఏం చేయలే, 2 చేతులు పట్టుకొని కాని చెట్లు ఉంటాయి కదా, కాని చెట్టుకి ఇలా కట్టేసినారు. కట్టేసి ఆ అమ్మాయి కోసం నేను పోతే ఈ అమ్మాయి నా కోసం మళ్ళీ వచ్చేసింది. అది మీకు తెలియదు? నాకు తెలియదు. అమ్మాయి కోసం నేను వెళ్ళా, కానీ ఈ అమ్మాయి ఉండలేక పనికి పోయిన కాంచి డబ్బులు ఇప్పించుకొని ట్రైన్ ఎక్కి నంద్యాలలోంచి నా కోసం మళ్ళీ వచ్చేసింది గుంటూరు. నేను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ నేను కట్టేయబడి ఉన్నా. వీళ్ళు ఫోన్ చేసినారు. అంటే ఎట్లా ఫోను ఆమె దగ్గర తెలుసు అంటే వీళ్ళకి తెలియదు ఆ ఫోను. మా పక్కన ఒక ఆమె ఉండేది మాకు ఎప్పుడు కలపటానికి, ఆమె చేసింది. ఆమెకు ఫోన్ చేస్తే, ఇదిగో నీ కోసం వాడు వచ్చాడా, కానీ చెట్టు కట్టేయబడ్డాడు, ఈరోజు కంపల్సరీ వాడిని చంపేస్తారు, వాడిని చంపే లోపల నువ్వు రా అని ఫోన్ చేసింది. మీరు నమ్ముతారా లేదన్నయ్య, నువ్వు చంపేస్తారన్న మాట ఎప్పుడైతే తిన్నదో ఇంకా లారీలు పట్టుకొని, ట్రైన్ లేకపోతే లారీలు పట్టుకొని ఒంటరికి వచ్చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళ అన్నోళ్ళ కాళ్ళ మీద పడుతుంది, చంపొద్దు, తప్ప అబ్బాయిది ఏం లేదు, నాది కూడా తప్పు ఉంది అని అన్న వాళ్ళ అన్నోళ్ళు ఇంటలే. వాళ్ళ అన్యజనులు ఫుల్లు తాగిన మత్తులో రాత్రి బొగులు కొట్టారని, రాత్రి అంతా కొడుతూనే ఉన్నారు. చెట్టు కట్టేసి కానీ చెట్లు ఉంటాయి కదా, ఆ కానీ చెట్టుకేసి కొడుతున్నారు. కొడుతూ ఉంటే నా మందు, నేను తాగిన మత్తు ఎటుపోయిందో నాకే తెలియదు. వాళ్ళంతా కొడుతూనే ఉన్నారు. ఆ అమ్మాయి బతిలాడుతూనే ఉంది, ఒక్కసారి వదిలేయండి ఆ అబ్బాయిని, ఇంకెప్పుడు ఇట్లా రాకుండా నేను చెప్తాను అని చెప్తే ఇడిచిపెట్టలే. తాగిన మత్తులు అంటే ఏం జరిగిందంటే, నేను ఆమెనైతే ఎప్పుడైతే తీసుకొని వెళ్ళిపోయానో వాళ్ళ భర్త పిచ్చోడు అయిపోయినాడు. వాళ్ళ భర్త ఎటుపోయినాడు కూడా తెలియదు, అసలు బతికున్నాడు కూడా తెలియదు ఇప్పుడు కూడా, అంత పిచ్చోడు అయిపోయినాడు. వాళ్ళ అన్నోళ్ళు ఏమంటారంటే, ఇదిగో వీడు చేసిన పనికే కదా నీ కుటుంబం నాశనం అయిపోయింది కదా, నీ భర్త లేడు కదా, నీ 3 పిల్లలు అనాథలు అయిపోయినారు కదా, కాబట్టి ఇన్ని రోజు కాళ్ళు చేతులు మొత్తం ముక్కలుగా నరికి ఒక సాప తెచ్చి ఆ సాపలో చుట్టి తెలుగు గంగలో పడేద్దని మాట్లాడుకుంటున్నారని 4. అందులో రాయలసీమ పెద్ద భయంకరమైన హత్యలు జరుగుతుంటాయి. అప్పుడు నా మనోనేత్రం వెలుగుతున్నాయి చిన్నగా. ఈరోజు ఎట్లాగా నేను చనిపోతాను. దిగిపోయింది. అప్పటికి దిగిపోయింది, వాళ్ళు కొట్టినప్పుడు దిగిపోయింది. నేను కొట్టినప్పుడు కత్తి తీసుకున్న నెత్తిని నరికాడైనా, ఇప్పుడు కూడా ఘాటు ఉంది, చూపిస్తాను తర్వాతైనా. కత్తి ఉంటాయి కదా, పొడుగు ఉంటాయి కత్తులు, అవి కట్టెలు నరకటానికి అట్లా ఉపయోగిస్తారు. అట్లా ఎక్కువ దున్నపోతులు నరకటానికి గొడ్డలు వేరు, కత్తులు వేరు. అది తీసుకొని వేసినాడు, నరికేసినాడు. ఈ నుంచి దాకా పడిపోయింది, మొత్తం రక్తం కారిపోతా ఉంది. అప్పటికి నేను సమస్య వెళ్ళిపోయినా. ఒక చెయ్యి ఇనికి తిప్పినారు, 2 కాళ్ళు భయంకరంగా కొట్టిన బినికిపోయింది, నడవలేను.
అప్పుడు వాళ్ళు ఇంక చంపేద్దాము అనుకుంటున్నారు. అప్పుడు సమయం ఎంత అయిపోయిందో 2 అయిపోతుంది. అందరు నిద్రపోతున్నారు. ఇలా కార్యక్రమం ఇది జరుగుతుంది. అప్పుడున్నప్పుడు వాళ్ళమ్మ చర్చికి పోయేదంట. వాళ్ళమ్మ చర్చికి పోయేది. వాళ్ళ పాస్టయ్య గారు చెప్పినారంట, నరహత్య చెయ్యకూడదు అని వాళ్ళ పాస్టయ్య గారు ఆమెకు చెప్పినప్పుడు విన్నదంట. ఆమెకి ఏమనిపించిందో నాకు తెలియదు కదా అన్నయ్య, వాడిని చంపొద్దు, ఒక్కసారికి వదిలేద్దాం, ఈసారి వచ్చినప్పుడు ఆ సంగతి ఏదన్నా మనం తేల్చేద్దాం అని వాళ్ళు బతిలాడుతుంది. మా బతిలాడుతుండగా వాళ్ళ చిన్న ఆ కొడుక్కి కొంచెం జాలి కలిగి, సరే అమ్మ చెప్తుంది కదా ఒక్కసారి వదిలేద్దాం, వాడికి కూడా కుటుంబం ఉంది కదా, చంపేస్తే వాళ్ళు అనాథలు అయిపోతారు కదా అని చెప్పి నన్ను వదిలేశారు అన్నయ్య. వార్నింగ్ ఇచ్చారు, నువ్వు గనక ఈ ఆత్మకూరు ఏరియాలో కన్నపడితే రేపుటాంచి పూర్తిగా నువ్వు అయిపోతావు, నీ శవం కూడా కానరాదని చెప్పిన. ఇంకా ఆ రోజు నన్ను వదిలేశారన్నయ్య. వదిలేస్తే కుంటుతున్నాను, చెయ్యము ఎనికిపోయింది, అట్లా పోతే రక్తం కారుతుంది, బట్టలంతా రక్తమే. ఆ అమ్మాయేమో ఎనికిది పడి రాబోతుంది, వాళ్ళు పట్టుకున్నారు, కట్టేసినారు ఆమెను కూడా రాకుండా ఎనికిది. ఆత్మకూరు ఆ బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయా, ఆడ కూర్చుంటే పోలీసులు తంట మొదలు పెట్టినారు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేవారు నువ్వు, ఏ ఊరు ఇదేంది రక్తం అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, కింద పడ్డా సార్, కొట్టినారని చెప్తే కేసు అయింది, కింద పడ్డాను సార్, యాక్సిడెంట్ అయింది. అది రే ఏ ఊరు అని ఇదని అడిగినారు. పలానా ఏరియా సార్ నాది ఇలా అయిపోయింది. సరే అయితే నువ్వు అర్జెంటుగా ఉండకూడతాను, పవన్పల్లిలో చెకింగ్ జరిగిద్దండి 10 తర్వాత, పోలీసులు చెకింగ్ చేస్తుంటారు కదా, అప్పుడు నన్ను కానిస్టేబులే నా లారీ ఎక్కించి ఆత్మూరుకి టౌన్కి పంపించాడు, పోయి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాలని. నేను వచ్చిన తర్వాత అన్నయ్య ఇంకా చాలా పొగబట్టే. అమ్మాయిని చంపాలనుకుని పోయిన నేను కుటుంబం మొత్తం చంపాలనుకున్నా. నా ప్రాణాలు పోతే పోయినాయి, అందరం చంపేసి నేను చచ్చిపోవాలి. అప్పుడు స్టార్ట్ అయింది నా దొంగతనాలు ఎక్కువగా. అప్పుడు నేను ఒక దిమ్మె మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. అప్పటికి 4-3 రోజులు అన్నం లేదు, రక్తము గడ్డగట్టేసిపోయింది, దీన్ని తుడుచుకున్న ఆకుని ఉంది, బట్టకు తీసుకుని గట్టి పెట్టేసుకొని అట్లా ఉన్నా. వాళ్ళు బైక్ మీద వస్తున్నారు దొంగలు, నాకు తెలియదు. వారు నా దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఆపారనే, ఆపి ఎక్కడ మీద అని అడిగారు. వాళ్ళని చాట అయితే ఒకటి, నీకు అన్నం పెడతాం, మా ఇంటికి వస్తావా? వస్తానన్న. పోయినా, అన్నం పెట్టినారు. 2-3 రోజుల దాకా వాళ్ళు దొంగల సంగతి కూడా నాకు తెలియదనే. వాళ్ళు మందు దాపుతున్నారు, అన్నం పెడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు దొంగలని తెలిసి, వాళ్ళతో పాటు మేము 4 దొంగలు, నాతో కలిపి వాళ్ళు 3, నేను 4 దొంగలు. ఎలా దొంగతనాలు చేసేవాళ్ళం అంటే, ఆత్మకూరు ఏరియాలో వాళ్ళు ఆడాబుడికి వెళ్ళిపోతుంటారు వాళ్ళ యొక్క ఉద్యోగాల నిమిత్తం. మా కాడ ఇలాంటి కచ్చిపు లాంటిది ఒకటి ఉంటుంది, దాన్ని తీసి ఆ ఆడాబుడి అంటే అతడు బస్ ఎక్కుంటాడు, మా వాడు ఇంకొకడు ముందు ఉంటాడు, వెనక నేను ఉండేవాడిని. ఈ కచ్చిపు తీసుకుని అతని చెల్లి ఉంటుంది కదా అన్నయ్య, అట్నే కచ్చిపు ఇలా వేసేవాళ్ళం, తక్కువ కచ్చిపుతో చెల్లు బిక్కేవాళ్ళం. అలా తీసి అది కానరాకుండా చెల్లు కొట్టేసేవాళ్ళం. అట్లా రోజుకి ఒక 10-15 చెల్లు కొట్టేసేవాళ్ళం. అట్లా సాయంత్రం పొద్దున టచ్ ఫోన్లు కొట్టేసేవాళ్ళం. మార్కెట్లలో, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఇట్లా దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళం. మేకలు దొంగతనం చేసేవాళ్ళం, హోటళ్ళు మేకలు. తర్వాత దొంగ నోట్లు మార్చేవాళ్ళం. జైలు ఎత్తుగా బయటికి రాను కదా, అప్పటికి ఆల్రెడీ జైలు దెబ్బలు బాగా తిన్నాను నేను. గొడ్డలతో నరకటానికి పోయినా, ఎవరిని, మా సొంత అత్తను. ఒకసారి మా సొంత అత్తను గొడ్డలతో నరకటానికి పోతే నా మీద కేసు పెట్టినారు. పెడితే నా 2 కాళ్ళు పైకి గట్టి రాత్రి బగులు కొట్టినారు. ఇప్పుడు కూడా నా కాళ్ళు వాసే ఉంటాయి, ఇప్పుడు కూడా అంతగా కొట్టినారని. కొట్టి చేతులు వేసి కొడతారని. కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే గోడకు అద్దిస్తారు. అవి మరి ఎందుకు తెలియదు, గోడకు అద్దిస్తారు. తర్వాత కాళ్ళు కూడా కొట్టి మళ్ళీ వచ్చి తొక్కమంటారు, అట్లా కొట్టినారు. అట్లా అన్ని విధాలు చేసిన తర్వాత నాకు నా జీవితం మీద విరక్తి కలిగింది అన్నయ్య, పూర్తి విరక్తి కలిగింది. ఎట్లా కలిగిందంటే, ఒకటి ఈ అమ్మాయి ద్వారా, 2 ఈ దొంగతనాల్లో మనశ్శాంతి లేదు. తాగినప్పుడే బాగుంటుంది, తాగినప్పుడు మనశ్శాంతి లేదు. అప్పుడు నేను 2020 సంవత్సరం డిసెంబర్ మాసం నల్లమల్ల అడవి అన్నయ్య, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ విమానం పేలిపోయి ఆయన అక్కడ మృతి చెందినారు కదా, ఆ సమాధికి నాకు 1 కిలోమీటర్ తేడా. అది కూడా ఎక్కడ ఉంటుంది, నంద్యాల పోయే రూట్లో ఆత్మకూరు ఏరియాలో ఉంది, రాయలసీమలో నల్లమల్ల అడివేది. 1 లీటర్ పురుగుల మందు పాయిజన్ తీసుకున్నాను. లీటర్ పురుగుల మందు తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయి నేను ఒక మాట అనుకున్నాను, ఏంటంటే నేను చనిపోతే నా దేహం బయటికి రాకూడదు, యానిచ్చి అడవిలోంచి పులులో ఏగుడు తినిపోయినాయి అనుకో, మా వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా బతికే ఉన్నాడు ఎక్కడో తిరుగుతున్నాడు అని అనుకుంటారని నేను ఆలోచన చేసి చికెను, మందు, ఈ పురుగుల మందు తీసుకుని పోయాను. పోయి ఆడ పెట్టేసుకున్నా. ఫస్ట్ సారి చచ్చిపోవాలనుకున్నప్పుడు చచ్చిపోలేకపోయినా.
మళ్ళీ 2సారి పోయినా, చచ్చిపోలేకపోయినా. 3సారి పోయినా. ఈసారి కన్ఫామ్‌గా ఫిక్స్ అయిపోయినా నేను. ఆడ పెట్టుకొని నైటు కరెక్ట్‌గా 12, 1 కావచ్చు. చిమ్మ చీకటి. ఎవరు కానరారు. ఆ చీకటిలో పురుగుల మందు పెట్టుకొని ఆ రోజు ఏడుస్తున్నానన్నయ్య. ఆ ఏడుపు ఇప్పుడు గూడా మర్చిపోలేను. ఎట్లా ఏడుస్తున్నానంటే నా భార్య, పిల్లలు గుర్తొస్తున్నారు. అట్లా పోతే మా చిన్నప్పుడు ఆంచి పెంచి పెద్ద చేసిన మా అవ్వ, తాత గుర్తొస్తున్నారు. అట్లా పోతే నా దైవంలో అనబడిన వారు ఉన్నారు కదా! ఇంతమందికి ఇంత చేసినా కదా! వాళ్ళన్నా నన్ను రక్షిస్తారేమో అని వాళ్ళ పేర్లు ఎత్తి మరీ అడిగా. నేను ఇలా పాపంలో ఉన్నా, దీంట్లో ఉన్నా కదా! నన్ను మీరన్నా రక్షించండి. పేరెత్తి మళ్ళీ అడిగా. ఇలా పలాని దైవమా నన్ను రక్షించండి. కన్నీళ్లు గార్చి ఏడుస్తున్నాను. వాస్తవంగా అయితే ఆ రోజున చనిపోయేవాడిని. నాకు ఆ దైవములు తెలుసు, ఈ లోక తల్లిదండ్రులు వీళ్ళు తెలుసు, కానీ నాకు యేసుప్రభు అంటే తెలియదు. యేసుప్రభు బొత్తిగా నేను పట్టించుకునేవనే కాదు. యేసుప్రభు అంటే 2 కులాలకు దేవుడు, మనకు కాదు. మన మన దైవములు ఇంతమంది ఉన్నారు కదా! మన పితరులు ఆరాధించిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా! కొలిసినోళ్ళు, మొక్కినోళ్ళు, వాళ్ళే కదా యేసుప్రభు అమెరికా దేవుడు, మనకి దేవుడు కాదు. వాస్తవం చెప్పాలంటే నాకు నచ్చని పదం ఒకటే అన్నయ్య. యేసుప్రభు గురించి చెప్తారు కదా బజార్లలో, యేసుప్రభువే నిజమైన దేవుడు, ఏ దేవుడు లేడు అన్నప్పుడు నా నరాలు ఎట్లా ఉండేదంటే అంత కోపంతో నింపబడేవాడిని. అంటే మా యొక్క దైవములను కించపరుస్తున్నారు కదా, యేసుప్రభువే దేవుడు అంటున్నారు కదా, అట్లా ఒప్పుకునేవాడిని కదా నేను. ఇంకోటి కూడా చర్చి బయటలను ఏమనేవాడిని అంటే, వీళ్ళు ముండమూపు లెక్కబోతున్నారు, భర్త ఉండి కూడా బొట్టు ఉండదు, తెల్ల గాజులు ఉండవు, తెల్ల చీర కట్టుకుంటారు, సచ్చినోళ్ళు కదా కట్టుకునేది అని ఏలం చేసేవాడిని. ఇంకోటి కూడా ఏమనేవాడిని తెలిస్తే, చర్చి పోతున్నారు, వీళ్ళు వ్యభిచారం చేయడానికి పోతున్నారు చర్చికని నా పక్కన వాళ్ళు కూడా చెప్పేవాడిని. అంతగా దూషించేవాడిని. సేవకులను ఏమనేవాడిని అంటే, వాళ్ళు చెప్పేటప్పుడు మైకులు వినపడుతుంటాయి కదా, మా ఊళ్ళో ఒకే ఒక చర్చి ఉంది. ఆ చెప్పేటప్పుడు మీరు కానుకలు తీసుకురండి, దశం భాగం, వాళ్ళు చెప్పి వాక్యానుసారమే. ఇప్పుడు తెలుసు నాకు, అప్పుడు తెలియదు. నేనేమనేవాడిని అంటే, వాళ్ళు డబ్బు సంపాదించుకొని మిద్దెలు కట్టుకొని వాళ్ళు పొట్టలు పెంచుకొని వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తులో ఉంచుకోవటానికి ఈ విధంగా ఈ ప్రజల మీద పడి తీసుకుంటున్నారు అని చెప్పి అనుకునేవాడిని. సేవకులు కరపత్రాలు పంచడానికి వచ్చినప్పుడు విచ్చలవిడిగా తిట్టేవాడిని బూతులు, అవి చెప్పరాని బూతులు. ఏమంటారు, మతం మార్పిడి అంటారుగా, అట్లా మీరు మతం మార్పిడి చేస్తున్నారు అంటే కులాలకు మీరు చిచ్చు పెడుతున్నారు అని భయంకరంగా తిట్టేవాడిని. సభలు జరుగుతుంటాయి కదండి, సభల్లో పేడ ఉంటుంది కదా, మన బరుగుడ్ల పేడ తీసుకొని సభల మీద యేసువా నామముతోనే డిస్టర్బ్ చేయడానికి అట్లా తిరుగుతున్న వ్యక్తి నేను. యేసుప్రభు అంటే బొత్తి పడదనాకుండా, యేసుప్రభు దేవుడు కాదు, మా యొక్క దైవములే దేవుడు. అలాంటి స్థితిలో ఘోరమైన ఆ యొక్క స్థితిలో నా బ్రతుకు బద్దలైపోయింది అన్నయ్య. ఆ రోజు నా జీవితం అయిపోయింది. నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరుగా. వాస్తవం చెప్పాలంటే ఏదో ఒక దైవం వచ్చి నన్ను రక్షిస్తాను పేరుని అడిగా. పలాని దైవమా రా, నీకు ఇన్ని టెంకాయలు కొట్టే కదా, పలాని దైవమా నువ్వు రా, నీకు ఇన్ని పొట్టేలను, నా కుల దైవమా నువ్వన్నరా, ఎవరు రాలేదన్నయ్య. ఇంకా నా పని అయిపోయింది, నేను చనిపోతున్నాను అని ఫిక్స్ అయిపోయాను. చీకటి, ఆ లీటర్ ముందు పురుగులు డబ్బా ఉంటుంది కదా, డబ్బా మూత ఉంటుందిగా, మూత ఇలా తీసి అన్నయ్య, తీసి ఇలా నోటి దగ్గరికి వెళ్తుంది అంతే. ఆ నోటి దగ్గరికి వెళ్తుంది బ్రదర్, అసలు ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆకాశం ఇలా తెర్రబడ్డట్టు ఇలా అనిపించి ఒక ఎలుగు ఉంటుంది కదా, ఆ ఎలుగు వచ్చి నన్ను తాకింది. ఆ ఎలుగు వచ్చి నన్ను తాకితే నేను అలా పడిపోయినా. అలా పడిపోయి ఉంటే ఆ గుండె పగిలి ఏడుస్తున్నా కదా, కన్నీళ్ళు దుడుచుకుంటూ నేనేమనుకుంటున్నానంటే, నేను పిలిచిన దైవంలో ఉన్నారు కదా, వాళ్ళలో ఒకళ్ళు వచ్చి నన్ను బ్రతికిటానికి వచ్చినారేమో నేను పిలిస్తే అనుకుంటున్నాను. కానీ ఎవ్వరు రాలేదన్నయ్య. ఆ సమయంలో ఆ చీకటిలో, పక్కనంతా చీకటే, నాకు ఆ ఎలుగుకు మధ్యలోనే ఎలుగుంది అంతే. ఆ ఎలుగులో యేసుక్రీస్తు ప్రభుల వారు
సిలువనెత్తుకొని తన రక్తము కారుతుంటుంది కదండి, రక్తం అంతా కారిపోతూ కన్నీళ్లు విడుస్తూ నా వైపు చూస్తూ నడుచుకుంటూ పోవటం నేను చూశాను. ఆ రోజు బద్దలుగా పగిలిపోయింది నా హృదయం. స్పష్టంగా చూశారు. స్పష్టంగా చూశాను. యేసు క్రీస్తు అంటే నా యొక్క కళ్ళకు కనపడుతున్నాడు. ఆ దృశ్యం ఏమంటారు, ఆ దృశ్యం ఆయన సెలవునెత్తుకుని పోతున్నట్లుగా ఆ దృశ్యం కనపడుతుందని. ఆ ఎలుగులో ఫస్ట్ ఎలుగు తాకింది. ఆ యేసు ప్రభు అంటే నేను అడుగుతున్నా కదా, నా దైవములను అడిగితే వచ్చినారనుకుంటున్నా కదా, కానీ ఆయన నేను దేవుణ్ణి, నేను నిన్ను రక్షించడానికి పోతాను తెలపటానికి అట్లా పోతున్నట్టు. నేను ఎప్పుడు కూడా యేసు ప్రభు దర్శనం చూసినాను కదా, సిలువ పైన కాకపోతే ఆయన కొట్టబడి ఇలా ఉండటం చూశా, ఎక్కడైనా సిలువలో బొమ్మలు పెడితే. ఆ రోజు నా కఠిన హృదయంలోంచి కన్నీళ్ళు రావటం మొదలుపెట్టినాయి. అప్పుడు దాకా కన్నీళ్ళే రాలేదన్నయ్య. అప్పుడు నేను ఏడిచాను, కింద మీద పడి ఏడుస్తున్నాను. ఎట్ట ఏడుస్తున్నా అంటే, నేను ఇంతగా నా జీవితం పతనమైపోయింది కదా, నన్ను ఎవరు కూడా ఇంతగా రాలేదు కదా, ఎందుకు నేను దూషించిన తునీకరించిన వాస్తవం ఇదే బైబిల్ గ్రంథం ఉంటుంది కదా, ఈ గ్రంథాన్ని చించి లోపల పేపర్లో నేలకేసి కుట్టా, దేవుడు కాదని. ఈ గ్రంథం మీద మూత్రం పోసా. అలాంటిది నన్ను ఆయన కనికరం ఆ రోజు నా పైకి దిగొచ్చు. నన్ను ఎవరు కూడా మత మార్పిడి చేయలేదన్నయ్య. యేసుక్రీస్తు దర్శనం నన్ను మార్చినారు. కన్నీళ్ళు కారుస్తూ కుప్ప కూలిపోయి కన్నీళ్ళ మధ్యలో ఉన్నాను. ఎట్లా ఏడుస్తున్నానో నాకే తెలియదు. ఆ కన్నీళ్ళు ఎట్లా గారిపోతున్నాయంటే, నా పైన ఎవరు కూడా ఇంత ప్రేమ చూపలేదు కదా, నా వారు కానీ నా దైవం అనబడిన వారు కానీ ఎవరు కూడా రాలేదు కదా, నేను దూషించి తునీకరించి ఏదేం చేసినా కానీ ఎందుకు నా పైన ఇంత ప్రేమ చూపినాడు. ఆ దర్శనం తలుచుకుంటేనే నా గుండె పగిలిపోయింది అన్నయ్య. ఆ కన్నీళ్ళ మధ్యలో ఏడుస్తూ 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 ఎంత దూడేసి ఏడిచానో నాకే తెలియదు. అంతగా దేవుడు నా గుండెని తెరిచారు ఆ రోజు. ఒకటే మాట దేవుడు నాతో మాట్లాడాడు, నేను నిన్ను తల్లి గర్భములోని రూపీక మునిపే నేను నిన్ను ఎరిగిన దేవుడను, ఈ పాపం నుంచి విడిపించువాడను నేనే, నేను తప్ప మరొక దేవుడు లేడు, నన్ను నమ్మిన ఎడల నేను నిన్ను బ్రతికించేదని స్పష్టంగా దేవుని స్వరాన్ని నాన్నే, స్పష్టంగా దేవుని. అప్పుడు అనిపించింది, ఇంత ప్రేమ కలిగిన దేవుడా యేసు ప్రభు, అన్యాయంగా తిట్టినాగా. ఆ రోజు నుంచి నా సావు వెనికిపోయిందని, చావాలని ఆలోచనే లేదు. ఇంకా నాకు ఒక విడుదల కలిగింది. ఎట్లా అంటే, నాలోంచి ఒక ఆకారం ఉంటుంది కదా నల్లంగా, అలాంటి ఆకారం నాలోంచి ఒక వ్యక్తి ఎవరో వెళ్ళిపోయినట్లుగా అనిపించింది నాకు. భారం దిగినట్టు. భారం అంటే నల్లటి ఆకారం ఉంటాయి కదా, ఆ ఆకారం నాలోంచి బయటికి వెళ్ళిపోయింది. నాకు స్వేచ్ఛ ఉందని. ఎంత స్వేచ్ఛ అంటే, ఒక కొండ ఎత్తుకున్న వ్యక్తి మొయ్యగలడా? మొయ్యలేడు. అయితే ఆ కొండ దించుతే అతనికి ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత స్వేచ్ఛ ఉంది నాకు. నాకు అంత స్వేచ్ఛ అంటే ఆనందము, సంతోషము నేను ఎప్పుడు కూడా అనుభవించాలి. అంత ఆనందం నా లైఫ్లో సారా తాగినప్పుడు అనిపించలేదు, లోకంలో తిరిగినప్పుడు అనిపించలే, గంజాయి తాగినప్పుడు అనిపించలే. అంత సంతోషము దేవుడు నాకు ఆ రోజు కలుగజేశాడని. ఆ మాట ద్వారా నేను ప్రభుని నమ్మటం జరిగింది. నాకు ఎవరు సువార్త చెప్పలే. అప్పుడు వచ్చాను. వచ్చిన తర్వాత 7 రోజులు నేను అన్నం తినలే. ఎందుకు నాకే తినబుద్ధి కాలేదు. గుట్టలపైకి ఎక్కి ఆ గుట్టలపైన ఒకటే అంటే ప్రార్థన ఏంటో నాకు తెలియదు, శృతి తెలియదు. నాకు కనిపించిన యేసు ప్రభువా, నన్ను బ్రతికించు, నేను నీ కొరకు బ్రతుకుతాను, నా భార్య పిల్లలు నన్ను కలుపు అని ఒక 7 రోజులు అన్నం తెలియదని. తెలుగంగ గుట్టలను ఉంటాయి అక్కడ, ఎన్టీ రామారావు గారు తువ్విచ్చినారు ఆ తెలుగంగను. ఆ గుట్టలపైకి ఏడిచేవాడిని. అప్పుడు నాకు ఒక చర్చి
విశ్వాసి. ఆమెకు మరి దేవుడు ఎలా ప్రేరేపించాడో నాకు తెలియదు కానీ నా దగ్గరకు వచ్చి అప్పుడు ఆమె వచ్చి నాకు సువార్త చెప్పింది. ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా నువ్వు చాలా బాధల్లో ఉన్నావు, నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది, నువ్వు సంఘం దగ్గరలో ఉంది, వస్తావా ఆదివారం పూట, దేవుడు నీకు విడుదల ఇస్తాడు, నిన్ను బాగు చేస్తాడని చెప్తుంది. సరే దేవుడే పంపించినాడేమో, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఈ రోజులు దేవుడిని అడుగుతున్నా కదా. అప్పుడు చర్చికి వెళ్ళాను. అప్పుడు నేను ఎప్పుడు చర్చికి వెళ్ళానంటే క్రిస్మస్ టైం. 3000 సంఘం, అది అపోస్తుల బోధ యందు బాగా పెంచబడుతున్న సంఘం. వెనక కూర్చున్నా. ఆ దైవజనుడు రోషం కలిగిన వాడు బాగా. దైవజనుడు వాక్యం ఎత్తి ఏం చెప్తుంటే, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో తెలుసా మీకు? ఆయన ఎందుకు పుట్టాలి ఈ లోకానికి వచ్చి, అది మీకు తెలుసా అని చెప్తూ, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి అంటే, ఆయన పాపంలో ఉన్న వ్యక్తి కాదు, ఆయన పరిశుద్ధుడు, తండ్రి సింహాసాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కొట్టబడ్డాడు, నీ కొరకు నా కొరకే జన్మించినాడు, సిలువ వేయబడ్డాడు అని చెప్తున్నారన్నయ్య. ఆ మాట చెప్తూ ఉంటే ఈయనకి నా గురించి ఎవరు చెప్పినారు, ఏమో విశ్వాసం చెప్పిందా పోయి అనిపిస్తుంది నాకు. ఆ మాటలు వచ్చి తేటగా నాకే తగులుతున్నాయి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడన్నా మారు మనసు పొంది పాపక్షమాపణ పొందు, నా రక్తంలో కడగబడు, పరిశుద్ధపరచుకో, నేను నీకు రక్షణ ఇస్తానని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అంటున్నాడని. ఆ మాట నాకే తగులుతుంది. కరెక్ట్గా 7 రోజులు చర్చికి వెళ్ళా, అంటే 7 వారాలు చర్చికి వెళ్ళా. ఆ తర్వాత బాప్టిషన్ తీసుకోవడానికి సిద్ధపడ్డా. నాకు ఎవరు ప్రేరేపించలేంగా, నా హృదయంలోంచి దేవుడు నాతో బాప్టిషన్ తీసుకో, నేను నిజ దేవుడిని తీసుకో అన్నట్టు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆ ఎలుగు నా ఎదుట ఇప్పుడు కూడా ప్రదర్శించబడుతూనే ఉంది. అట్లా వెళ్ళాను. ఆడ 3 రాత్రి పగలు ఉపవాసం పెడతారు. 3 రాత్రి పగలు ఉపవాసం పెట్టి మన పితృల కాంచి, బాల్యం కాంచి ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటుండగా ఆడ ఏం జరిగిద్దంటే, పాస్టర్స్ పేరు పెట్టరు, దేవుడే పేరు పెట్టి పిలుస్తారు. అలాంటి క్రమం అది. నేను 2 మోకాళ్ళు లేచి నేను ఒకటే మాట, ఆయన దైవజనులు ఏమనంటే, అయ్యా మీ పితృల పాపాలు కానీ, మీ శాపాలు కానీ, మీరు చేసిన వ్యక్తిగత పాపాలు ఉంటాయి కదా, అవన్నీ శిలువ వైపు చూస్తూ దేవుడు మీకు దర్శనం ఇస్తాడు, మీకు విడుదల ఇస్తాడు, మీకు చూపిస్తాడు మీ పాపాలు ఎట్టబోతాయి అని చెప్పి దైవజనులు బోధిస్తున్నారు. రక్షణ క్లాసులు 3 రోజులు. నేను 2 చేతులు ఇలా ఎత్తి ప్రార్థన చేసుకుంటూ నాకు వచ్చిరాని ప్రార్థన, నేను పాపిని ప్రభువా, నన్ను విడిపించవా, నా పితృల పాపాలు, విగ్రహాలు అన్నీ చేశాను, ఆ దైవంలో అవన్నీ చేశాను, నేను తాగాను, అమ్మాయిలతో తిరిగాను, ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నాను, నన్ను విడిపించవా, ఈ రోజు నుంచి నేను నీకు నమ్మకంగా ఉంటాను, నన్ను విడిపించవా అని ఇలాగే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను మోకాల మీద ఉండి. అలా ప్రార్థన చేస్తున్నానో లేదో నా కళ్ళంటి నీళ్లు గారిపోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు నా ఆత్మకు దేవుడు, ఆయన సిలువలో ఇలా 2 చేతులు చాచి ఆయన నా వైపు చూస్తూ నాకు ఒక విడుదల కలగజేయబోతున్నాను అన్నట్లుగా దేవుడు నాతో మాట్లాడుతూ ఆయన కన్నీళ్లు విడుస్తూ నాతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నా కుమారుడా, అది నా ఆత్మకు నాకే అర్థమవుతుంది, నా కుమారుడా, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నీ జీవితం నాకు కావాలి, ఈ రోజు నుంచైనా ఆ కొరకు బ్రతుకు, నీకు నేను విడుదల ఇవ్వబోతున్నాను అని చెప్పాను. కన్నీళ్ళు గారుస్తూ ఏడుస్తున్నాడు అన్నయ్య. ఏడుస్తుంటే నా కళ్ళమ్మటి నీళ్ళు ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదంటే, ఆ సమయం నాకు కనపడింది ఏంటంటే, ఇంతగా దూషించాను, ఇంతగా తునీకరించాను, యేసుప్రభు దేవుడు కదన్నాను, 2 కులాలకే దేవుడు అన్నాను, వాళ్ళ దేవుడు అన్నాను, ఇంతగా దూషించినా కానీ ఎందుకు నా పైన ఆయన ఇంత ప్రేమ చూపుతున్నాడు, ఇంత ఘోర పాపంలో ఉన్నా కదా, ఎందుకు ఆయనకు నా పైన ఎంత ప్రేమని గుండెలు పొగలు కొట్టుకొని ఏడుస్తున్నాను అన్నయ్య. ఏడుస్తూ ఉండగా దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో బిడ్డ, నా రక్తంలో నీ పాపాలు కడుగుతూ ఉన్నాను, ఇదిగో నీ పాపాలు ఒక మూట అగ్నిలో కాలేస్తున్నాను చూడు అని అగ్నిలో కాలేశాడు అన్నయ్య. కాలేసిన తర్వాత ఆయన నాతో మాట్లాడుతూ ఆ రోజు నాకు స్వరముతో పేరు పెట్టాడు అన్నయ్య. అది నా ఆత్మకు ఆయనకి తెలుసు. ఎట్లా అంటే, సీమోను పేతురు అని ఒక స్వరం వినపడింది అన్నయ్య. ఆ మాట నాకు చెవులో వినపడుతుంది. ఒక మనిషిని మాట్లాడుతుంటారు కదా, సీమోను పేతురు అని ముమ్మారు వినపడింది. అది వినపడిన తర్వాత మా దైవజనుల దగ్గరికి వెళ్ళాను.
అయ్యా నాకు ఇలా సీమోను పేతురు అని ఒక మాట వినపడుతుందయ్యా అని అడిగి, నాకు అప్పుడు బైబిల్లో సీమోను పేతురు ఎవరో కూడా తెలియదు, బైబిల్ కూడా తెలియదు. అప్పుడు మా దైవజనులు దగ్గర పిలిచి ప్రార్థన చేసి, నాయనా యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో చేపలు పట్టే జాలరని ఒక పేతురు ఉన్నాడు, సీమోను పేతురు అతని పేరు. ఫస్ట్ సీమోను, తర్వాత పేతురుగా మార్చబడ్డాడు. దేవుడు నీకు అది పేరు పెడుతున్నాను నాయన, సీమోను పేతురని, నువ్వు చేపలు పట్టి జాలరుగా నిలబడాలా అని చెప్పి నా కొరకు ప్రార్థన చేసి తీసుకెళ్ళి బాప్టిజం ఇచ్చారని ఇచ్చి నామకరణ సీమోను పేతురు చేశారు. ఆ రోజు నుంచి నా జీవితం మారిందని. ఈ అప్పుడు నాకు తెలిసిందే, ఆ పాపాలు ఒప్పుకున్నప్పుడు నా పితృలు చేసిన పాపం ఉంటుంది కదా, అది 3-4 తరాల పిల్లల మీదకి వస్తుంది అంటారు కదా, 4 తరాలు శాపం. నేను చేసి దైవంలో అనబడినవి ఉన్నాయి కదా, ఆ పితృల శాపాలు అనేది నన్ను ఈ విధంగా ఏలుబడి చేసినాయి. నన్ను ఇలా చంపటానికి, ఇలా పాపంలో ప్రేరేపించబడటానికి. అలా నా జీవితం మార్చబడి నేను నమ్మకంగా అన్నీ వదిలేశాను. దొంగతనాలు వదిలేశాను. నా యొక్క మళ్ళీ దొంగలు ఫోన్ చేశారు, ఏరా రారా అంజని. ఒకటే మాట చెప్పాను, నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను, నేను దొంగతనాలు చేయను, నేను ఈ రోజు నుంచి మానేస్తున్నాను అని చెప్పి వాళ్ళు ఆ రోజు నుంచి కట్ అయిపోయారు. వాళ్ళు ఎట్లా పోయారో నాకు తెలియదు, మరి ఎలా ఉన్నారు కూడా ఇప్పుడు కూడా నాకు తెలియదు. నేను నమ్మకంగా సంఘంలో ఉంటున్నా, వాళ్ళే భోజనం పెడుతున్నారు, వాళ్ళే ఒక రూమ్ ఇచ్చి, నాయన నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు, దేవుడు నీ పట్ల ఒక చిత్తం కలిగి ఉన్నాడు అని మా దైవజనులు నన్ను ప్రేమిస్తూ ఆదరిస్తూ వాక్యం చేత నేను పట్టబడి వాక్యంలో బలపరచబడుతుండగా మా దైవజనులు నాయన బాప్టిజం పొందటమే కాదు, యేసుక్రీస్తు ప్రభువులో బాప్టిజం పొందినాక పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ పావరం వల్ల ఆయన మీనికి దిగొచ్చిందయ్యా, 40 రోజులు ఉపవాసం ఉండు, పరిశుద్ధాత్మను పొందుకోమని మాకు చెప్పాడు లేఖనం. మత్తయి సువార్త 4లో ఉంటుంది. ఆ మాట చెప్పి నేను ఉపవాసం ఉన్నాను. ఉపవాసమే ప్రార్థన చేసుకుంటాను, నాకు పరిశుద్ధాత్మని అయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. ఏంటంటే, నేను అమ్మాయిని వదిలిపెట్టా, పాపం ఒప్పేసుకున్నా, ఆమె జోలి పోనని వదిలిపెట్టేశాను, ఆ మగపడ్డా నా సిస్టర్ అని నేను తీర్మానం చేసుకున్నా. కానీ ఆ అమ్మాయి నెంబర్ నా సెల్లులో ఉంది. అప్పుడు పెద్ద ఫోన్లు కాదు, చిన్న కీప్యాడ్లు, నెంబర్ నా సెల్లులో ఉంది. నిజమన్నయ్య, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు, అమ్మాయి నెంబరు నీ సిమ్ములో అంటే నీ సెల్లులో, కీప్యాడ్ సెల్లులో ఉంది, ఆ నెంబరు తీసేయి అని చెప్పి అనగానే ఆ నెంబర్ తీసేసి ఆ సిమ్మును నలిపేసి చెత్తకుండలో పడేసి అప్పుడు వెళ్ళి బలిపీఠం దగ్గర నిలబడ్డాను. ఆ బలిపీఠం దగ్గర మోకాళ్ళు ఎప్పుడైతే వేసానో పరిశుద్ధాత్మని ఒక అగ్గిని అంటే ఆ మండుతున్న గోళాలు ఉంటాయి కదండి, అట్లా అగ్గిని నా మీనికి రావటం నేను చూశాను నా కళ్ళల్లో. అంటే కళ్ళు మూసుకున్నప్పుడు అప్పుడు అన్య భాషలతో నా నాలుక సడలి అన్య భాషలు మాట్లాడా. ఆ అన్య భాషలు 3 రోజుల దాకా నాకు ఆగలే. అట్లా అన్య భాషలతో నింపబడి మా దైవజనులు చెబితే, ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాను ఆయన అని చెప్పి. అంటే నాకు పరిశుద్ధాత్మ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే లోపం, అమ్మాయి సిమ్ములో ఉన్న నెంబర్. అట్లా పొందుకున్న తర్వాత క్రమక్రమంగా ఉంటూ నా జీవితం మీద నాకు ఒక నమ్మకం వచ్చింది, నేను ఏదైనా చేయగలనుగా దేవుని కొరకు. ఆ తర్వాత చిన్న చిన్నగా ప్రార్థన నేర్చుకుంటూ, స్తుతి నేర్చుకుంటూ అట్లా పోతే నేనేమనుకున్నా అంటే 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కంటిన్యూ అవుతున్నా నేను. దేవాది దేవుడు ఏం చేశాడంటే, 40 రోజులు ఉండాల్సిన ఉపవాస ప్రార్థన 10 నెలలకు పెరిగింది. ఒక్క పూట తినేవాడిని, మిగతాది మొత్తం బలిపీఠం పట్టుకుని ఏడ్చేవాడిని. సాక్ష్యాధారాలు కూడా సంఘంలో ఇప్పుడు కూడా చెబుతారన్నయ్య నా గురించి. ఎక్కడుంటాడు పేతురు అంటే బలిపీఠం దగ్గర ఉంటాడు. అట్లా ఇంకా దేహాన్ని నలపటం మొదలుపెట్టినాడు పరిశుద్ధాత్మ. ఎందుకు? నాకు నేర్పియాలి కదా. అట్లా ఉపవాసం ఒక్క పూటే తినేవాడిని. అది ఉదయం తిన్నా, సాయంత్రం ఒకే పూట, ఇంకా అన్నం ఉండు, ఓన్లీ నీళ్ళు తాగటం, ప్రార్థన చేసుకోవడం, తాగటం, ప్రార్థన. అలా ఉండగా దేవుడు అన్నాడు, ఇదిగో నీవు నీ భార్య కొరకు ప్రార్థిస్తున్నావు కదా, నేను ప్రార్థిస్తున్నా ఏమని, ఆమె కూడా అన్ని జనురాలయ్యా, ఆమెను కూడా విడిపించు, నాతో నడిపించు, తీసుకురా అని ప్రార్థన చేస్తున్నా. ఇంకో రెండో ప్రార్థన ఏంటంటే, ఈ బైబిల్ నేను చించాను కదా అన్నయ్య, పాసుపోసాను కదా, ఈ బైబిల్లో ఉన్న వచనాలు నాకు తెలియపరిస్తే నేను సిగ్గుపడకుండా అనేకులకు చెప్తా ప్రభువా అని ఈ 2 ప్రార్థనలు చేస్తున్నాను. కరెక్ట్గా అన్నయ్య 150 రోజులకు బలిపీఠం దగ్గర, బలిపీఠం నుంచి ఒక అగ్గిని ఇట్లా పైకి లేచి, అగ్నిలోంచి దేవుని స్వరం నాతో వినపడుతుంది. 12 గంటల సమయంలో నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. ఎట్లా వినపడుతుందంటే, నిన్ను అగ్నితో నింపువాడును నేనే, నిన్ను అగ్నితో నింపువాడును
నేనే అని స్పష్టంగా విన్నాను. దేవుడే సాక్షి. ఆ తర్వాత నాకు కొంచెం కొంచెం అక్షరాలు అర్థమైతాయి. కానీ పూర్తిగా చదవలేను. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చిన్నగా చదవటానికి దేవుడు కృపనిచ్చారు. అంత జ్ఞానంతో నింపాడు. అట్లా బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నాను. మా అవ్వ, తాత ఏమనుకుంటున్నారంటే ఈడు చచ్చిపోయినాడు. ఈడు ఫోటోకి దండేసి చచ్చిపోయినోడికి దండేస్తారు కదండీ! అట్లా దండేయాలనుకుంటున్నారు ఆళ్ళు. చచ్చిపోయినాడని. అప్పుడు కరోనా టైం 2020 సంవత్సరం కరోనా టైం. అప్పుడు చిన్నగా నా భార్య కొరకు రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ పోయి మా మామని 2 చేతులు పట్టుకొని క్షమాపణ అడిగాను. నేను తప్పు చేశాను మామ. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఉమ్. ఇప్పుడు ఆయన చేతి తప్పు చేయను. నన్ను నమ్మండి మామ. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టా. నా భార్యను కూడా బాధ పెట్టా అని మా మామకు చెప్పాడు. మా అత్త దగ్గరికెళ్ళి మా అత్త చేతులు కూడా పట్టుకున్నా. అత్త నేను చాలా తప్పు చేశాను అత్త. మీకు సుఖం అనేది లేదు. మీ బిడ్డకు సుఖం లేదు. ఇప్పుడు నేను మారాను అత్త. యేసు ప్రభువు నన్ను దర్శించారు. నన్ను నమ్మండి అత్త. నేను తీసుకెళ్ళి బాగా చూసుకుంటా అత్త అంటే ఆడ ఊర్లో ఉన్నవారు మా మామ వాళ్ళందరూ ఏమన్నారంటే వాడిని మీరు నమ్మొద్దు. ఉమ్. యేసు ప్రభు అనే కొత్త నాటకము వీడు వేస్తున్నాడు. కొత్త నాటకము అల్లుతున్నాడు. వాడిని నమ్మొద్దు మీరు అని చెప్పారు అన్నయ్య. నా భార్య దగ్గరికి వెళ్ళా. నేను చాలా కొట్టా నిన్ను చంపాలనుకున్నా. దయతో నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నేను బాగా చూసుకుంటా నిన్ను. నా మాట వినరా. నువ్వు ఒంటరి వాడిని అయిపోయినాను. నా వారందరూ వదిలిపెట్టేసినాను. నువ్వు కూడా ఇలా చేస్తే నేనేమైపోతాను. నా మాట వినవా. ఈ రోజు నుంచి నేను బాగా చూసుకుంటాను. రేపు ఈ రోజు నుంచి బాగా చూసుకుంటాను వెళ్ళి. రావా రావంటే నా భార్య కూడా భయపడింది బ్రదర్. చంపేస్తానని. అప్పుడు అక్కడ ఉన్నోళ్ళు అన్నారు. మా మామ కూడా అన్నాడు. వాడు ఎనిగితే నువ్వు వెళితే నీ పిల్లల్ని నమ్మేసుకుంటాడు. నిన్ను ముక్కలు ముక్కలు నరికి చంపేస్తాడు వాడు. వాడిని నమ్మొద్దు నువ్వు. వాడు నమ్మటానికి లేదు. ఎన్నిసార్లు చేశాడు. వెళ్ళొద్దన్న. అప్పుడు నేను వచ్చి మోకాళ్ళేసి దేవుడిని అడుగుతున్నా. అయ్యా నువ్వు పొమ్మన్నావు కదా. నువ్వు వచ్చిన క్షమాపణ చెప్పిన. వాళ్ళు పంపించట్లేదయ్యా. మరి ఎట్లయ్యా నా పరిస్థితి ఒంటరి వాడిని అయిపోయినాయనయ్యా అని బాధలు పట్టుకుని ఏడుస్తున్నా బ్రదర్. ఏడుస్తూ 3 రోజులు అన్నం నీళ్ళు లేవు. ఆ రోజు అన్నం లేవు, నీళ్ళు లేవు. 3 రోజులు ఏడుతూనే ఉన్నాను. నన్ను కట్టావు కదా ప్రభువా. నా భార్యను నాతో పంపేవా అని కన్నీళ్ళు గారుస్తూ ఏడుస్తూ రోదన చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. సరే ఒక్కసారి పోతా అడుగుతా నా భార్యని. వచ్చిందా వచ్చింది. రాకపోతే నీ సేవకు వస్తానయ్యా. చచ్చినన్నాళ్ళు నీ కాడే ఉంటాను అని చెప్పి మళ్ళీ పోయాను బ్రదర్. పోయి వాళ్ళని ఎవరిని అడగలేదు. నా భార్య ఆమె బయట ఉంది. వెళ్ళి 2 చేతులు పట్టుకున్నాను. నన్ను క్షమించు. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు గనక వస్తే బాగా చూసుకుంటాను. రాకపోతే నీకు ఎప్పుడు నేను కనపడనుగా. నీకు నేను కనపడనుగా. ఎటు పోతానో నాకే తెలియదు. ఆయన సేవలో పడి వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ఇలా తుడుచుకుంటూ ఏడ్చి ఇలా తుడుచుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నానయ్య. నా భార్యకి దేవుడు హృదయాన్ని కరెక్ట్ చేసినాడు. ఎమ్మటే ఒకటే మాట అన్నది. ఆగన్నది. ఆగిన తర్వాత నేను నీతో పాటు వస్తాను పోదాం పన్నది. అప్పుడు ఏడిచిన అందరూ ఉన్నారు ఆ రోడ్డు మీద గొల్లులు ఏడుతున్నా. గట్టి కేకేసే యేసు ప్రభువా ఎందుకయ్యా నా పైన నీకెంత ప్రేమ. నేను అడగంగానే నాకు కార్యం జరిగించావు అని చెప్పి ఏడుస్తుంటే వాళ్ళందరూ తెక్కులాడు అనుకుంటున్నారు. వీడికి దెయ్యం పట్టింది అని వాళ్ళు నవ్వుకుంటున్నారు. సరే ఏదైనా వెళ్ళాను. మా మామ మత్త అంటున్నారు. ఈ వాడితో కనుక నువ్వు వెళ్ళిపోతే ఈ రోజు నుంచి నువ్వు మా బిడ్డవే కాదు. మా ఇంటికి తిరిగి వచ్చిన నేను మిమ్మల్ని సాకం. అంటే నా దేవుని కృప చేత నా భార్యని దేవుడు ప్రేరేపించి నాతో పాటు తీసుకొచ్చాడు అన్నయ్య. అప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని నా వారు నా దగ్గరికి రాలే. ఆస్తి ఇవ్వలే. మా మామూళ్ళు ఇవ్వలే. ఏమి ఇవ్వలేదే అన్నయ్య. కట్టుకున్న బట్టలు 3 పిల్లలను చేత పట్టుకొని పప్పు చేసుకునే తపేల, అన్నం వండుకునే తపేలు తీసుకొని నిజంగా నా గ్రామాన్ని నా ఊరిని వదిలిపెట్టి పోతున్నప్పుడు కళ్ళ నిండా ఏడ్చుకుంటూ పోతున్నా. ఆస్తిని వదిలిపెట్టేశా. పొలాలు వదిలిపెట్టేశా. అందరిని వదిలిపెట్టేశా. ఒక పక్కేమో ఊరు వదిలిపెడుతున్నాను బాధ ఉంది. ఓ పక్కేమో దేవుడు దొరికినని ఆశ ఉంది. అలా కన్నీళ్ళు గార్చుకుంటూ పోతున్నప్పుడు నాకు అనిపించింది. సరే నేను చనిపోయే ముందు ఎవరు నన్ను రక్షించలేదు కదా. ఆయన కొరకు నేను ఏదైనా చేయాల్సిందే అని చెప్పి అప్పుడు ఏడ్చుకుంటూ నా బిడ్డలను భార్యను తీసుకొని వెళ్ళిపోయాను.
వెళ్ళిపోతే ఎక్కడ ఉండాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. సంఘంలోమో జతలు ఉంచరాడ. ఆడ సమర్పించబడిన బిడ్డలని సంఘంలో ఉంచుతారు, వివాహమైన వాళ్ళని ఉంచరు. నా కొరకు ఒక ఇల్లు తీసినారు. ఆ ఇంట్లో ఉంటున్నాను, తినటానికి లేదు, గ్యాసు లేదు. ఎట్లా చేయాలో అర్థం కాక పిల్లలు పెట్టుకొని రాత్రి మొగులు ఏడుస్తూ ఉండేవాడిని. దేవుడు చాలా కనికరం కలిగిన వాడు అన్నయ్య. ఆయనే కనుక ఆ రోజు నన్ను రక్షించుకుని ఉంటే ఈ రోజు నా జీవితం లేదు. ఆయన ప్రేమకు ఏమి ఇవ్వగలను అన్నయ్య నేను. నా భార్య పిల్లలను దగ్గర పెట్టుకొని అక్కడ ఉన్న అంగడివాడి పిల్లలను పంపిస్తే అంగడివాడి ప్యాకెట్లు ఇస్తారు కదా అన్నయ్య, ఆ ప్యాకెట్లు తీసుకొని వాటిని పిల్లల వరకు చేసి పెట్టి మేము ఉపవాసాలు ఉండి తిని తినక దేవుళ్ళు ఉండేవాడిని. మరి మీ భార్య విశ్వసించిందని? నా భార్య సూచించలే. ఆమె ఒకటే మాట అన్నది, యేసు ప్రభు అంటే నేను నమ్మను, నువ్వు అడిగినావు కాబట్టి నీకు బువ్వ వండి పెడతా, అంటే నీకు భోజనం చేసి పెడతా అంతే. నేను యేసు ప్రభు చర్చికి కూడా రాను, నీ ఎమ్మటి వచ్చేది ఎందుకంటే నీకు వండి పెడతా, నువ్వు నా ఎమ్మటి రమ్మన్నావు కదా అందుకు వచ్చిన అన్నది. అంటే ఆమె నమ్మలే కూడా, సంవత్సరం దాకా నమ్మలే. ఒంటరి స్థితిలో ఉన్నాను. అట్లా ఆమంటది, నన్ను తీసుకొచ్చి నువ్వు అన్నం పెట్టని చేత కన్నప్పుడు ఎందుకు నీకు అని ఆమంటూ ఉంది. అట్లా ఏడుస్తూ ఉండగా ఆ కన్నీళ్ళ మధ్యలోని దేవుడు ఒకరోజు ఆమెను దర్శించాడనే. మేము అద్దెకు తీసుకున్న రూమ్లో కొనుక్కున్నాను. భూమిలోంచి ఒక మెల్లటి స్వరం ఆమెతోనే మాట్లాడింది. ఎట్టంటే అమ్మా అని మాట్లాడిందంట. 3 సార్లు అమ్మా అమ్మ అని మాట్లాడటం ద్వారా ఆమె పొద్దున లేచి నాకు చెప్తుంది, ఇట్లా ఎవరో బండలోంచి నాకు స్వరం వినపడుతుంది, అమ్మా అమ్మ అని పిలుస్తున్నారు అని. అంటే ఆ సంవత్సరము నేను ఏం చేశానంటే మా భార్యకు వాగ్దానం తీశా. నేను తీసుకునే పాటు పిల్లలకి నా భార్యకు వాగ్దానం చేశాను. ఆ సంవత్సరం నా భార్యకి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చినారంటే, అక్కడ సంవత్సరం వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటంటే, నీ మార్గములు యెహోవాకు అప్పజెప్పుకొనుము అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అది ఇచ్చిన తర్వాత ఇలా మాట్లాడారు. అప్పుడు ఆమెకు యేసు ప్రభు గురించి అర్థమయ్యేటట్టుగా యేసుక్రీస్తు ప్రభు బైబిల్ మాట్లాడతారు, అమ్మా నేను మీద ఎవరు రాలేదా అని మాట్లాడదు కదా, ఆ మాటను తీసుకుని కొన్ని మాటలు చెప్పారు. అప్పుడు ఆమె హృదయం కదిలింపబడింది. తర్వాత ఆమె కూడా బాప్టిషంలోకి వచ్చి బాప్టిష్మ పొంది, ఆమె పేరు రేప్కా అని దేవుడు పేరు పెట్టి పిలిచి ఆమె వచ్చి అన్నయ్య ఇద్దరికి రక్షణ వచ్చిన తర్వాత నా భార్య వచ్చి నేను గట్టి కౌలించుకుంది. ఎందుకంటే అయ్యా నువ్వు చంపుతావని భయపడ్డా కానీ ఇంత జీవం కలిగిన దేవుని తెలియపరుస్తావని అనుకోలేదయ్యా అని ఏడిచిందన్నయ్య. అంత తెలియనామా, ఇంత గొప్ప దేవుడు నాకు తెలియపరిచినవయ్యా నువ్వు అని చెప్పి గట్టిగా వాటేసుకుని ఏడుస్తుంది. దేవుడు ఆమెతో మాట్లాడుతుంటే అలా దేవుని తెలుసుకొని మా జీవితం కొనసాగుతుంది, విశ్వాసగా కొనసాగుతున్నాను. ఎన్నో నిందలు అవమానాలు కన్నీళ్ళు, తినేది లేదు. వాస్తవం చెప్పాలంటే ఇంట్లో రూపాయి ఉండేది కాదు, చినిగిపోయిన నోట్లు కూడా ఉండేవి. అట్లా నా జీవితం కొనసాగుతున్నప్పుడు 2022లో దేవుడు నన్ను సేవకు పిలిచాడన్నయ్య. ఒక సంవత్సరం అలాగే పెట్టారు, ఉంటాడా ఉండడా ఈ శ్వాసంగా చూద్దాం, ఎమ్మట అభిషేకించారు కదా. సంవత్సరం తర్వాత మళ్ళీ దేవుడు 12 గంటల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడితేనే మా దైవజనులు తీసుకుంటారు సేవకులు, అది తీసుకోరు. నేను ఎందుకో ఆ సమయంలో 12 గంటల సమయంలో ప్రార్థన చేసుకుంటున్నాను. ఉదయకాలంని నేనున్న రేకులన్నీ అలా ఎగిరిపోయి అగ్ని కణాలు ఉంటాయి కదా, అట్లా రాలుతూ ఉన్నట్లుగా యెషయా గ్రంథము 44 అధ్యాయము 1, 3, 4 వచనాలు వచ్చి మన బస్సులో ఇలా పోతుంటాయి కదా అన్నయ్య, అలా పోతూ నా మోకానికి తగిలి మళ్ళీ గోడ మీద పడుతున్నాయి. అట్లా చూపించినాడు. అది నాకు తెలియదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి బైబిల్ గ్రంథాన్ని చూపించా. ఇట్లా చూపిస్తే అంటే ఆల్రెడీ నేను చదివిన, అంటే అక్షరాలు తెలుసని చెప్పినా కదా, చిన్నగా వస్తున్నాయి. అది చూపిస్తే అప్పుడు వాళ్ళు స్పష్టంగా చదివి నాకు వినిపించినారు. ఏముంటుందంటాడా, నా సేవకుడు అయిన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు, నీ తల్లి గర్భములో నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అన్న మాటల ద్వారా దేవుడు నన్ను సేవకు పిలిచాడని. ఆ తర్వాత దైవజనులు కూడా ప్రార్థన చేసి సేవకులను ప్రతిష్ఠించారు. సువార్త సేవ రాత్రింబగుళ్ళు. ఈరోజు నేను సువార్తకు పోలేదు అనకూడదు. రాయలసీమలో నంద్యాల, కర్నూలు, తెలంగాణ, అటపోతే దోర్నాల, ఎనుకొండ, ఈ ఏరియాలు మొత్తం రాత్రింబగులు సువార్త చేసేవాడిని. రాత్రింబగుళ్ళు అంటే రాత్రింబగుళ్ళు అంటే నైట్ చేయడం 10 గంటల దాకా సువార్తలు ఉండేవాడిని. నాతో పాటు సహోదరులు వచ్చేవాళ్ళు ఒక 10 మంది. వాళ్ళు నా ఎన్నికైతే రావటం వల్ల వాళ్ళు సువార్త సేవకులుగా మార్చబడ్డారు. ఈరోజు
దేవుడు నాకు అభిషేకంతో నింపబడ్డానని. ఉమ్, నేను దేవుని కృప చేత ప్రార్థన చేస్తుంటే దురాత్మ వెళ్ళిపోయి ఉమ్, స్వస్థపరచబడేవాళ్ళు, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, కుటుంబాలు కట్టబడాయి, దురాత్మలు కేకలేస్తే వెళ్ళిపోయి ఏలు ఇలా చూపిస్తుంటేనే దురాత్మలు పారిపోయి. నాకు నా యొక్క ప్రార్థనలో నా ఆత్మను ఒక వ్యక్తి వచ్చి తీసుకుని ఎడారి ప్రాంతంలో తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత ఆయన ఎదుట నేను నిలబడ్డాను, నా ఎదుట ఆయన నిలబడ్డాడని. నిలబడిన తర్వాత ఆయన బైబిల్ బ్యాగ్ తగిలించుకున్నాడు. ఆయన చేయి తీసుకుని నా మీద ఉన్న అభిషేకం నీ మీదకి దేవుడు ఇస్తున్నాడని ఇలా పెట్టాడని. పెడితే అసలు నేను అన్ని భాషలతో నింపబడ్డాను. నా రూమ్లో ఉమ్, 2 గంటల దూరం అన్ని భాషలు మాట్లాడుతూనే ఉన్నాయి, నాన్ స్టాప్గా ఆక్కుండా వస్తాయి. ఆ దైవజనులు ప్రభునందు నిద్రించారు. ఆయనే మరి ఏసన్న గారు, ఓసన్న మందిరం ఏసన్న గారు. అలా వచ్చిన తర్వాత రెండో దర్శనం నా సేవకు నేను మళ్ళీ ప్రకాశం జిల్లాకి రావటానికి. ఆ తర్వాత ఒక పక్షిరాజు వచ్చి ఎత్తైన స్థలాల్లోంచి నా కాలర్ పట్టుకొని ఎగురుకుంటా తీసుకొచ్చి దర్శనంలో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఒక ఉంటుందన్నయ్య, ఒక 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాల్లో నన్ను ఇసిరేసింది. ఉమ్, ఇసిరేసిన తర్వాత ఆకాశం ఇలా తెరవబడి ఒక పాదము వచ్చి అట్లా మోపబడింది. అలా దేవుడు నన్ను సేవకు పిలిచి నువ్వు ప్రకాశం జిల్లాకి రావాలి, నశించిపోతున్నాయి ఆత్మలు, ఇక్కడ నువ్వు రక్షించాలని ప్రభు మాట్లాడితే మా దైవజనులకు చెప్పినాను. సరే నాయన నీ ఇష్టం అన్నారు. ఆ తర్వాత నా భార్య బిడ్డలు తీసుకొని సేవా నిమిత్తం మళ్ళీ ప్రకాశం జిల్లాకు వచ్చి ఇక్కడ కొనసాగుతూ గొప్పగా దేవుని సేవలో వాడబడుతూ ఒక అన్యుడనైన నన్ను ప్రభు ప్రేమ చూపారని. ఇప్పటికీ మీ తాతగారు మామగారు మీతో మాట్లాడరండి? మాట్లాడతారు. ఉమ్, వాళ్ళు నేను ఉన్నప్పుడు ఎక్కడ ఆత్మకూరు ఏరియాలో నేను సేవ చేస్తున్నప్పుడు 2 ఆటోలు వేసుకుని వచ్చారు. ఉమ్, వాడు మారాడా? ఉమ్, వాడు ఎలా మారాడు? అసలు వాడు మార్చిన దేవుడు ఎవరు ఉమ్, అని చెప్పి నన్ను చూచుటకు నా కుటుంబీకులు 2 ఆటోలు వేసుకుని వచ్చారని. ఉమ్, వచ్చి ఇలాగే జుబ్బేసుకుని ఉన్నా, నన్ను చూచి ఇడు మావోడేనా? ఉమ్, ఆ దయగలిగిన మాటలు వాళ్ళతో నేను మాట్లాడుతుంటే యేసు ప్రభు నీలో ఇమిడి ఉన్నారు, అంటే నీలో ఉన్నాడు యేసు ప్రభుని వాళ్ళు ఒప్పుకున్నారు. ఉమ్, డైరెక్ట్ వాళ్ళు అన్నారు, అన్నయ్య యేసు ప్రభే నిజ దేవుడురా, ఉమ్, బా నిన్ను మార్చినాడంటే యేసు ప్రభే దేవుడు ఉమ్, అని అన్ని జనుల నోట దేవుడు పలికించాడని. ఇప్పుడు కూడా నా తాత ప్రార్థన చేసుకుంటారు. ఉమ్, అలా దేవుడు వాళ్ళని పలికించారు. మా కుటుంబీకులు అందరూ కూడా ఏమంటారంటే యేసు ప్రభు వాడిని మార్చారు అంటారు. మిమ్మల్ని చూసి ప్రస్తుతం గ్రామస్తులు ఏమంటారండి? ఇప్పుడు గ్రామస్తులు నన్ను చూసి ఏమంటారంటే, ఉమ్, ఒకప్పుడు వీడు పనికి మాలినోడు, ఉమ్, ఒకప్పుడు దేనికి పనికిరాడు, ఉమ్, వీడు చెత్తలమ్మటి గుట్టలమ్మటి ఎండిపోయి చచ్చిపోవాల్సినడు. కానీ ఈ రోజు ఈ స్థితిలో ఉండి ఇలా దెయ్యాలను ఎల్లగొడుతూ ఇంతగా ప్రార్థనలు ఉన్నారంటే వీడు నమ్ముకున్న దేవుడు యేసు ప్రభు గొప్పోడు అంటారన్న. ఇప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేపించుకొని పోతారు. అయ్యా నాకు పలానా నొప్పి ఉంది ప్రార్థన చేయి, పలానా దురాత్మ పట్టింది ప్రార్థన చేయి, అయ్యా నాకు శాతబడి చేశారు ప్రార్థన చేయని చెప్పి వచ్చి ప్రార్థన చేపించుకుంటారు. మీ అత్తగారు మామగారు మిమ్మల్ని చూసి సంతోషపడతారు? మా అత్తగారు మా మామ అన్నాడు, వాడిని తెలుసుకున్న దేవుడు ఉన్నాడు చూడు, ఆ యేసుప్రభు పాటలు నా చెల్లుకు పెట్టరాదండా, నేను వింటా, బాగుంటాయి అంటగా యేసుప్రభు పాటలు అని చెప్పి యేసుప్రభు పాటలు ఆయన చెల్లికి ఎక్కించుకుని వినేవాడు అన్నయ్య. అన్యజనుడు వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. ఇప్పుడు మీరు అక్రమ సంబంధం పెట్టుకున్న ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళతో సమాధానం పడ్డారా? వాళ్ళతో సమాధానం పడేశాను, వాళ్ళతో సమాధానం పడ్డాను. అయ్యా నన్ను క్షమించండి అడిగేశాను. వాళ్ళు యథాప్రకారం ఆమె వాళ్ళ భర్తతోనే వెళ్ళిపోయింది. వాళ్ళ భర్త కనపడ్డాడు, వాళ్ళ భర్తతోనే ఉంటూ ఉంది. మరి ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు అన్నయ్య. నేను వదిలేసి అంటే ఆమెను విడిచిపెట్టి కూడా ఇప్పటికి 7-8 సంవత్సరాలు కావచ్చు. యేసు ప్రభుని తెలుసుకోండి, యేసు ప్రభు మార్గంలోకి రండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఈ సాక్ష్యం ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఓపికతో మీ అందరు ఎందందుకు మరొక్క మారి నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే నన్ను ప్రేమించి మరి ఈ యొక్క సాక్ష్యం ఇచ్చుటకు నా పైన మరి ప్రేమ చూపిన మరి బ్రదర్ జోషి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. తప్పకుండా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు భాగస్తులు కమ్మని కోరుచున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.